कुंज बिहारी जय राधा माधव। कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यमुना तीर वनचारी जय राधा माधव। कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय प्रभुपदा 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 जय प्रभुपदा। जय गुरुदेवा 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 जय गुरुदेवा। निताय गौर हरि बोल हरि बोल हरि बोल। निताय गौर हरि बोल। ఓకే, అందరికీ హరే కృష్ణ, అందరికీ ప్రణామములు. ఓకే, హరే కృష్ణ, అందరికీ కూడా స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు ఈ శ్రీమద్ భాగవతం క్లాస్, శ్రీమద్ భాగవతం మూడో స్కందంలోని 29వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు ఇవాళ మనం చర్చించుకోబోతున్నాము. ఇవాళ స్పెషల్ ఏమిటంటే, ఇందులో భగవంతుడు బ్రహ్మదేవుడికి వరాలు ఇవ్వబోతున్నాడు అనమాట. సో చాలా చాలా అద్భుతమైనటువంటి సెక్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా బుక్స్ ఓపెన్ చేసుకోండి మీవి. ఓకే, ఫస్ట్ ప్రేయర్స్ తో స్టార్ట్ చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణవష్టాయ పుత్ర శ్రీమతి జయపతాకస్వామి నమాచార్య పాదాయ నితాయ కృపాప్రదాయ గౌరవదాదాయ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ప్రణామములు. శ్రీమద్ భాగవతము 29th వర్స్ నుంచి మనం ఇవాళ చెప్పుకుందాము. ప్రభుజీ చాప్టర్ వచ్చేసి ఇది 3వ స్కందంలో 9వ అధ్యాయము 29వ శ్లోకం. ఓకే, ఇప్పటివరకు జరిగినటువంటి కథ గురించి మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాము. యాక్చువల్లీ ఇప్పటివరకు ఏం జరిగిందంటే, ఈ స్కందం అంతా కూడా ఉద్ధవుడు మరియు మన మైత్రేయుడు మరియు విదురుడి మధ్యలో జరిగినటువంటి సంవాదం. విదురుడు మైత్రేయుడిని ఫస్ట్ ఉద్ధవుడిని కలవడం జరుగుతుంది. ఆయన కలిసిన తర్వాత ఉద్ధవుడు ఏం చెప్తాడంటే, వెళ్ళి మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉపదేశాన్ని పొందు అనేటువంటి ఆయనకి విషయాన్ని చెప్తాడు. అప్పుడు మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఒకటి ఇచ్చుకుంటూ వస్తారు మైత్రేయ ముని. అలా వస్తూ ఆ భాగంలోనే
సృష్టి అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది అనమాట విదురుడు. సృష్టి ఏ విధంగా బ్రహ్మదేవుడు చేశాడు, ఎలా జరిగింది అని అడిగినందుకు దానికి సమాధానంగా మైత్రేయుడు ఈ విధంగా విదురుడికి సమాధానం చెప్తాడనమాట. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే పుట్టడం జరిగింది, పుట్టిన తర్వాత ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేయడం జరుగుతుంది. అసలు ఇదంతా ఎక్కడ అంటే ఏ సన్నివేశం అంటే ఇది ఆ బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రాత్రికి కూడా ఏం జరుగుతుందంటే ఒక ప్రళయం లాంటిది జరుగుతుంది. ఆ ప్రళయం జరిగిన తర్వాత ఏమవుతుందంటే అంతా కూడా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతుంది, విష్ణుమూర్తి లోపలికి, గర్భోదకశాయి విష్ణువు లోపలికి. అన్ని లోకాలు కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏం జరుగుతుందంటే పొద్దున్న అయినప్పుడు, మార్నింగ్ అయినప్పుడు, బ్రహ్మదేవుడి యొక్క మార్నింగ్ ఆయన యొక్క పొద్దున్న అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆ సమయంలో బ్రహ్మదేవుడు మళ్ళా సృష్టిని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళా సృష్టిని స్టార్ట్ చేస్తాడు బ్రహ్మదేవుడు ఆ టైంలో అనమాట. ఓకే, సో అలాంటి సమయంలో జరిగినటువంటి విషయం ఇది. అప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా నాభి కమలం నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏమీ కనిపించదు. ఆ తామర లేకపోతే ఆ కమల పువ్వు యొక్క ఆ తూడు లోపలికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్తాడు అనమాట లోపలికి. కానీ విష్ణుమూర్తి కనిపించాడు. సో ఎవరు కూడా కనిపించారు అనమాట. సో అప్పుడు ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవడం జరుగుతుంది. విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత ఆ బ్రహ్మదేవుడు చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రార్థనను చేయడం జరుగుతుంది. అదే ఈ చాప్టరు 3వ స్కందంలోని 9వ అధ్యాయము 28వ శ్లోకం వరకు, 1 నుంచి 28 వరకు ఏంటంటే బ్రహ్మదేవుడి స్తుతి చేయడం జరిగింది. అయితే బ్రహ్మదేవుడు కూడా ఎందుకు స్తుతి చేస్తున్నాడంటే ఆ లోకం అంతా కూడా, బ్రహ్మాండం అంతా కూడా నీళ్లతో మునిగిపోయి ఉంది. అక్కడ మొత్తం నీళ్లే కనిపిస్తున్నాయి, ఏం లేదు. ఇంకా లోకాలు కూడా 14 లోకాలు కూడా లేవు, ఏది లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు మార్నింగ్ అంటే రాత్రికి ఏమో జరుగుతుంది, ప్రళయం జరుగుతుంది. మళ్ళా పొద్దున కల్లా మళ్ళా సృష్టిని మళ్ళా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచి. సో అందుకనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తానమాట, భుక్తా భుక్త్వా ప్రళీయతే అని. భుక్త్వా ప్రళీయతే అంటే ప్రతిరోజు బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రాత్రి కూడా ఒక ప్రళయం జరుగుతుంది, అంతా కూడా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనకి భగవద్గీతలో తెలియజేస్తున్నారు స్వామి. ఓకే, సో ఇదంతా జరిగింది. సో బ్రహ్మదేవుడు చాలా నిరాశకి, నిస్పృహకి, ఆయన చింతాగ్రస్తుడు అవుతాడు. అయినప్పుడు ఈ విధంగా స్తుతి చేశాడు అనమాట బ్రహ్మదేవుడు. అయితే అప్పుడు విష్ణుమూర్తి ఏ విధంగా ఆయనకి వరాలను ఇచ్చాడు, ఏ విధంగా ఆయన ఎంకరేజ్ చేశాడు, ఎలా మాట్లాడాడు అనేది ఇవాల్టి ఈ చాప్టర్లోని భాగం. ఓకే, శ్రీ భగవానువాచ మా వేద గర్భ గాస్తంద్రీం సర్గ ఉద్యమ హమాహవ తన్మయాపాదితం హ్యాగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్. అంతటా భగవానుడు ఇట్లు పలికెను, బ్రహ్మదేవ, ఓ వేద గర్భుడా, సృష్టి నిర్వహణను గురించి విషణ్ణుడవు గాని చింతాగ్రస్తుడవు గాని కాబోకుము. దేని కొరకు నీవు నన్ను ప్రార్థించుచుంటివో అది నీకు ఇదివరకే వసకబడింది. ఇక్కడ బ్రహ్మదేవుడు చాలా చింతాగ్రస్తుడై ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద పనిని చేయాలి బ్రహ్మదేవుడు. ఏంటా పని? సృష్టిని చేయాలి. అయితే ఈ పని ఎవరి కోసం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు? ఎవరైనా చెప్పగలరా? బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు సృష్టిని? భగవానుడు చెప్పిన దాని మీద చేస్తున్నారు ప్రభుజీ. భగవానుడి ఆదేశం మీదే చేస్తున్నాడు. మనందరి కోసం, మనందరం కోరుకునే జీవులందరి కోసం చేస్తున్నాడు. ఎవరి ఆదేశం పైన చేస్తున్నాడు? భగవానుడి ఆదేశం పైన, గర్భోదకశాయి విష్ణు యొక్క ఆదేశంలో చేస్తున్నాడు. సో అయితే ఏంటంటే ఇక్కడ అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక పని. భగవంతుడు నిర్దేశించినటువంటి పని కాబట్టి
బ్రహ్మదేవుడికి విష్ణు భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సృష్టి నిర్వహణ గురించి విషణ్ణుడవు గాని చింతాగ్రస్తుడు గాని కావకుము అని చెప్తున్నాడు అనమాట. నువ్వు చింతాగ్రస్తుడు కావద్దు. ఓకే, ఎందుకంటే నువ్వు ఏమైతే ప్రార్థిస్తున్నావో అది ఇదివరకే నీకు వసకబడింది అనే విషయాన్ని చెప్తున్నా. అంటే మొదటి విషయం ఏంటంటే, ఎవరైతే కృష్ణ భగవానుడి యొక్క భక్తులు ఉంటారో, ఆయన యొక్క అనుయాయులు ఉంటారు, అంటే ఎట్లా అంటారు, బోనఫైడ్ రిప్రజెంటేటివ్, అంటే ప్రామాణికమైనటువంటి ప్రతినిధి. అలాంటి ప్రామాణికమైనటువంటి ప్రతినిధి ఇప్పుడు కూడా ఆయనకి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే భగవంతుడు ఎలాంటి పని అయితే అప్పచెప్పాడో దానికి కూడా చాలా ఆశీస్సులు ఉంటాయి. ఓకే, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే ఇప్పుడు ఎవరైతే గనక భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళు భగవంతుడి యొక్క పనిని చేస్తున్నారు, భగవంతుడు కోరుకునేటువంటి పనిని చేస్తున్నారు. ఇప్పుడు ఆ పని చేయడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత సంతోషం కోసం అని ఏ పని చేయట్లేదు. వాళ్ళు భగవంతుడిని సంతృప్తిపరచడానికి పని చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలాగ పనిచేయాలి అనే విషయాన్ని మనం బ్రహ్మదేవుడిని చూసి నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాల్సింది వాళ్ళు మనకు ఉందన్నమాట. మనం భగవంతుడి శరణాగతి పొందినప్పుడు భగవంతుడి ప్రీత్యర్థమై మనం చేసేటువంటి పనిని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనం ఇవాళ చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, ఎవరికైనా కూడా ఇలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, ఒక బాధ్యత ఉంది బ్రహ్మదేవుడికి. ఏంటా బాధ్యత అంటే సృష్టిని మన పునఃప్రారంభం చేయాలి. కాబట్టి ఇంత పెద్ద బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అనవసరంగా దిగ్భ్రాంతి చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆయన పైన ఉంటాయి. ఎందుకంటే ఆయన అధికారికమైనటువంటి ప్రతినిధి కాబట్టి. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తన బాధ్యతగా ఆ పనిని చేయాలి. అలా కూడా ఇది నేను చేయలేను అనేటువంటి భావనతోటి వాళ్ళు చేయాలి. అంటే ఇది నేను చేయగలను, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావనతోటి వాళ్ళు అలా ఆలోచించకూడదు. ఓకే, వాళ్ళు చాలా గొప్పగా అనుకోకూడదు వాళ్ళ గురించి. వాళ్ళు నేను చాలా గొప్పవాడిని, నేను బ్రహ్మదేవుణ్ణి, నేను చేయగలను అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదన్నమాట. మనం కూడా ఏంటంటే భగవంతుడు శరణాగతి పొందినప్పుడు మనం చాలా చిన్నగా అనుకోవాలి. ఓకే, అలాగా ఎవరైతే భగవంతుడు శరణాగతి పొందుతారో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. అంటే మనము భగవంతుడి యొక్క ఇచ్చ కొరకై మనము పని చేస్తున్నామని అర్థం. సపోజ్ మనం ఏదైనా కూడా సేవ చేస్తున్నాము అంటే, భక్తి ప్రచారం చేస్తున్నాము అంటే అది భగవంతుడు చెప్పినటువంటి పని. బ్రహ్మదేవుడికి భగవంతుడు సృష్టిని కొనసాగించమని చెప్పాడు. మనకిచ్చినటువంటి పని ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు కృష్ణుడి గురించి అందరికీ తెలియచేయండి అనేటువంటి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. జారా దేఖే తారా కహా కృష్ణ ఉపదేశ అమర ఆజ్ఞాయ తారా దేశ అని చెప్పారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఎవరు కనిపించినా వాళ్ళకి కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని చెప్పు అనేటువంటి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ఇది నా ఆజ్ఞ, నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటి ఆజ్ఞ? అందరికీ ప్రచారం చేసి అందరికీ చెప్పాలి. ఓకే, అందరికీ కృష్ణుడి గురించి చెప్పాలి, అలాగే ఈ దేశాన్ని మొత్తం తరించాలి అనేది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ప్రచారం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామో అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, అప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండేది అని కూడా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం చేసేటువంటి పని ఏంటంటే భగవంతుడు మనకి నిర్దేశం ఇచ్చినటువంటి పని అన్నమాట. మన గురువు గారు మనకి చెప్పినటువంటి పని భగవంతుడే నిర్దేశించినటువంటి పని. ఇది భగవంతుడే కోరుకుంటున్నటువంటి పని. ఏంటంటే కృష్ణుడు
కోరుకునేది ఏంటంటే అందరూ కూడా భగవద్గీత గురించి తెలుసుకొని, కృష్ణ భక్తి గురించి తెలుసుకొని, ఆయన భక్తులు అవ్వడం ఆయనకి చాలా ఇష్టం. మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అందరూ కూడా కృష్ణ భక్తి చేయాలి అనేది చైతన్య మహాప్రభు యొక్క కోరిక. ఓకే, సో అలాగా అర్జునుడు కూడా భగవంతుడి యొక్క పనినే చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నప్పుడు భగవంతుడు ఒక పని చేయడానికే ఆయన వచ్చాడు. కృష్ణుడు ఎందుకు వచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. కృష్ణుడు ఒక పని మీద వచ్చాడు ఇక్కడికి. అవతారాన్ని ఏ విధంగా ఎందుకు తీసుకున్నారు కృష్ణుడు? సో ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి సాధువులని కాపాడడానికి, దుష్కృతులైనటువంటి అసురులైనటువంటి రాజులని చంపడానికి శ్రీకృష్ణుడు అవతరించడం జరిగింది. సో కాబట్టి అర్జునుడికి కూడా కృష్ణ భగవానుడు పని అప్పచెప్పాడు. ఏంటది? కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పోరాడడమే ఒక పని. ఆయనకి ఇవ్వబడినటువంటి సేవ ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పోరాడాలి. ఇది స్వామి ఆయనకి స్వయంగా ఇచ్చాడు. అలాగే చెప్తాడు కూడా, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని. నువ్వు గెలుస్తావనేది 100% గ్యారంటీ అని. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నేను చెప్పినటువంటి పనిని చక్కగా చేయాలంతే. అర్జునుడు కూడా ఆయన పొజిషన్ ఏంటో ఆయనకు తెలుసు. అంటే నేను చేస్తున్నాను, నా వల్ల కురుక్షేత్ర యుద్ధం మేము గెలుస్తాము అనేటువంటి భావన ఆయనలో లేదు. అలాంటి భావన ఆయనలో లేదు. ఆయనకు తెలుసు ఆయన చాలా 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 చిన్నవాడు అనేటువంటి విషయం తెలుసు స్వామి ముందు అర్జునుడికి. అందుకనే కృష్ణుడి యొక్క గైడెన్స్ తీసుకుంటాడు. కృష్ణుడు గైడెన్స్ తీసుకొని ఆయన చేస్తాడనమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే, మనము మన ఆత్మాభిమానం కానీ, డంబం కానీ, పొగరు కానీ ఇవన్నీ రాకూడదు. మనం చేసేటప్పుడు ప్రచారం కూడా నేను చేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి ఆలోచన రాకూడదు. మనం ఎప్పుడు కూడా స్వామికి క్రెడిట్ ఇవ్వాలి. మన క్రెడిట్ మనం ఎప్పుడు తీసుకోకూడదు. భక్తి ప్రచారం చేసినప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను మంచి స్పీకర్ని, నేను చాలా తెలివైన వాడిని, నేను చేశాను అనేటువంటి ఆలోచన చాలా తప్పనమాట. ఎప్పుడైతే ఎలాగైతే అర్జునుడు ఏ విధంగా పనిచేశాడు, స్వామి చెప్పినట్టుగా చేశాడు. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏ విధంగా సృష్టిని కొనసాగించబోతున్నాడు, స్వామి నిర్దేశం అది. కాబట్టి మనం కూడా భక్తి ప్రచారం చేసేటప్పుడు కూడా మన గురించి మనం చాలా ఎక్కువగా అనుకోకూడదు. అమానినా మానదేనా, అలాగని పని చేయకుండా కూడా ఉండకూడదు. అలాగని ప్రచారాన్ని కూడా మానకూడదు. మనం ప్రచారాన్ని చెయ్యాలి. ఎందుకంటే మనకి మన గురువు ఇచ్చినటువంటి ఆదేశం అది. ప్రభుపాదులు వారు చెప్పారు మనకు అలా చెయ్యాలి, ప్రచారం చేయమని చెప్పారు. చైతన్య ప్రభుపాదులకు ఎవరు చెప్పారు? వాళ్ళ గురువు గారు చెప్పారు. వాళ్ళ గురువు గారికి ఎవరు చెప్పారు? వాళ్ళ గురువు గారు చెప్పారు. ఎవరు చెప్పారు మనకి? చైతన్య మహాప్రభు చెప్పారు. జారా దేకా తారే కహా కృష్ణ ఉపదేశం. ఎవరు కనిపించినా వాళ్ళకి కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని వినిపించాలంట. అంటే ప్రతి జీవికి మనం వినిపించాలి కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని. కాబట్టి బ్రహ్మదేవుడైనా, బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, ఎవరైతే ఆ అడుగుట జాడల్లో, ఎవరైతే బ్రహ్మదేవుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళు భక్తియుత సేవ చేసినప్పుడు 100% విజయవంతం అవుతారు అనే విషయాన్ని మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 30 శ్లోకం ఎవరైనా ట్రాన్స్లేషన్ చెప్తారా? ప్రభుజీ నేను చదవమంటారా ప్రభుజీ? చూడండి. ఓ బ్రహ్మదేవ, నా కరుణను పడేయుటకు నీవు తపో ధ్యానం నుండి నిలిచి జ్ఞానమును అభ్యసింపుము. ఈ కర్మల ద్వారా నీవు సమస్తమును హృదయాంతరము నుండి అవగతం చేసుకునగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి ఏం చెప్తున్నారంటే, తపోధ్యానములందు నిలిచి జ్ఞానమును అభ్యసింపుము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, సమస్తము కూడా హృదయాంతరము నుండే అవగతము చేసుకోగలవు అని చెప్తున్నారు స్వామి. అంటే హృదయం లోపల నుంచే స్వామి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మన ఆదేశాన్ని ఇస్తారు ఏ విధంగా చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి చింత ఏమిటి అంటే, నేను ఇప్పుడు ఏ విధంగా, ఇంత నీళ్లు ఉన్నాయి ఇక్కడ, ప్రళయంలో ఉన్నటువంటి జలమంతా ఇక్కడ ఉన్నదే, ఇక్కడ ఈ నీళ్లలో నేను ఏం సృష్టి చేయగలను అనేటువంటి బెంగ ఆయనకు ఉందన్నమాట.
కాకపోతే ఇక్కడ ఏం చెప్తారంటే స్వామి, నువ్వు చేయవలసింది ఒకటే ఒక పని. ఏంటది? తపస్సు ధ్యానం చేసి భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉండడం. ఉంటే తన హృదయం నుంచి ఆయనకి అంతా కూడా గైడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే భగవంతుడి యొక్క కరుణ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనము ఊహించను కూడా ఊహించలేం. ఒక డ్యూటీ ఇచ్చారు అంటే ఆయన కరుణ వల్లనే మనం ఆ పనిని చేయగలం. భగవంతుడి కరుణని మనం ఏ విధంగా అందుకోగలం? భగవంతుడి కరుణని మనం ఏ విధంగా చేయాలంటే మనకి ఇచ్చినటువంటి పనిని ఒక తపస్సులాగా చేయాలి. దృఢమైనటువంటి సంకల్పంతో తపస్సులాగా చేసుకుంటూ భక్తియుత సేవలో నెలకొని ఉన్నట్టయితే అప్పుడు మన పని 100% సక్సెస్ అవుతుంది. అయితే బ్రహ్మదేవుడికి ఇక్కడ ఇవ్వబడినటువంటి పని ఏమిటంటే సృష్టి కార్యము, సృష్టిని కొనసాగించాలి ఆయన. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే నువ్వు స్వామి పైన ధ్యానం చేయమని చెప్తున్నాడు విష్ణుమూర్తి. ఏం చెప్తున్నారు భగవానుడు? స్వామి పైననే ధ్యానం చేయమని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తే ఏ విధంగా సృష్టిని చేయాలి, ఓకే, ఏ విధంగా లోకాలనన్నీ కూడా తయారు చేయాలి, సృష్టించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు అనమాట. కాబట్టి అనవసరంగా దాని గురించి యాంగ్జైటీ పడాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి చింత కూడా గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. భగవద్గీతలో 10th చాప్టర్లో 10th వర్స్లో స్వామి చెప్తాడు. ఏం చెప్తాడు స్వామి? భగవద్గీత చతుశ్లోకి భగవద్గీతలో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి అని చెప్పాడు. అంటే ఏంటంటే ఎవరైతే గనక భగవంతుణ్ణి నిత్యము స్మరిస్తారో, భజతాం సతతయుక్తానాం భజతాం, ఎవరైతే భగవంతుణ్ణి ఎప్పుడూ భక్తితోటి భజిస్తుంటారో, ప్రీతిపూర్వకం ప్రేమతోటి, అలాంటి వాళ్ళకి స్వామి ఏం చేస్తాడు? దదామి బుద్ధియోగం తం, అలాంటి వాళ్ళకి బుద్ధియోగాన్ని ఇస్తాడు. ఏనమాం ఉపయాంతితే అంటే ఆయనకి చైత్య గురువులాగా లోపల నుంచి ఆయనకి జ్ఞానాన్ని లోపల నుంచి వస్తుంది అన్నమాట. అదే బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఏం వరి అవ్వద్దు, జస్ట్ చక్కగా భక్తి చేసి నీ డ్యూటీని నువ్వు ధైర్యంగా చెయ్యి. మిగతావన్నీ కూడా నీకు రావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా ఏ విధంగా సృష్టి చేయాలనేటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తావు, ఎటువంటి చింత పడవలసినటువంటి అవసరం లేదు అని. ఓకే, 31 శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చేస్తాను. బ్రహ్మదేవ, భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మల నిర్వహణమున నీ యందును మరియు విశ్వమందంతటను నన్ను నీవు గాంచగలవు. స్వయముగా నీవు విశ్వము జీవులందరూ నా ఎందున్నట్లుగా నీవు చూడగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి బ్రహ్మదేవుడికి? స్వామి ఏం చెప్తున్నారంటే భక్తి యోగం నందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మల నిర్వహణ ముందు నీ ఎందును మరియు విశ్వమంతటా నన్ను గాంచగలవు. ఎప్పుడైతే మనం భక్తి యోగములో పూర్ణముగా లగ్నమవుతామో అప్పుడు ఏం జరుగుతుంది? మనము విశ్వం అంతా కూడా కృష్ణునే చూడగలము. జీవులందరూ కూడా కృష్ణుడు లోపల ఉన్నట్టుగా మనకు తెలుసు. అంతటా స్వామి ఉన్నాడనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుస్తుంది. అలాగే సృష్టి అంతా కూడా ఆయన లోపల ఉందనే విషయం తెలుస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే బ్రహ్మదేవుడి యొక్క దినములో ప్రతిరోజు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి మాత్రమే రావడం జరుగుతుంది. ఒకసారి వస్తారు. సో అలా వచ్చినప్పుడు ఆయన లీలలన్నీ చూడబోతున్నారు. ఎలాంటి లీలలు? యశోదమ్మకి కంప్లైంట్ వస్తుంది, చిన్ని కృష్ణుడు మట్టిని తింటున్నాడు అని. యశోదమ్మ వెంటనే శ్రీకృష్ణ భగవానుడిని పిలిపించి అడుగుతుంది, కన్నయ్య మన్ను తింటున్నావా? ఏది నోరు తెరిచి చూపించు అని. నేను ఎక్కడ తింటున్నాను, నేనే తినట్లేదు అంటాడు. నోరు తెరిచి చూపిస్తే కృష్ణ భగవానుడి యొక్క నోట్లో
అన్ని బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ కూడా కనిపించాయి, అన్ని లోకాలు కూడా కనిపిస్తాయి అనమాట యశోదమ్మకి. అలాగే కృష్ణుడి యొక్క లీలలో ఒకసారి ఏం జరుగుతుందంటే, అన్ని బ్రహ్మాండాల్లో ఉండే బ్రహ్మదేవుల్ని పిలిపిస్తారు. ఒకసారి బ్రహ్మదేవుని రమ్మని కబురు పంపిస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి చూస్తే అక్కడ ఆయన కాకుండా ఎన్నో కోట్ల మంది బ్రహ్మలు వచ్చి ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు అనమాట, నేను ఒక్కటే కాదు బ్రహ్మ అని, చాలా మంది బ్రహ్మలు ఉంటారని, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి విషయాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు బ్రహ్మదేవుడు. అంటే ఈ లీలలన్నీ కూడా చూడబోతున్నాడు అనేటువంటి విషయాన్ని స్వామి సంకేతంగా చెప్తున్నారు ఇక్కడ. అంటే కృష్ణ భగవానుడు అవతరించి ఈ లీలల్ని చూపిస్తాడు. అలా చూపించినప్పుడు బ్రహ్మదేవుడికి తెలిసొస్తుంది అనమాట. ఏం తెలిసొస్తుంది? ఇక్కడ చెప్పారు కదా, ఏంటంటే అంతా కూడా విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి అనే విషయం తెలుస్తుంది. అలాగే కూడా విశ్వము జీవులందరూ కూడా స్వామిలోనే ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. భగవద్గీతలో మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా చెప్పాడు అనమాట. అంటే నా యొక్క అవ్యక్తమైనటువంటి రూపంలో జగత్తంతా కూడా నేను విస్తరించి ఉన్నాను, జీవులందరూ కూడా నాలో ఉన్నారు కానీ నేను వాళ్ళలో లేను అనే విషయాన్ని చెప్తారు. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. సృష్టించింది అంతా కూడా నా లోపలే ఉంది, నా ఈ ఐశ్వర్యాన్ని చూడు అర్జున. ఎందుకంటే జీవులందరినీ కూడా పాలించేవాడిని నేనే, అంతా నేనే ఉన్నాను. కానీ నేను ఈ సృష్టిలో ఒక భాగాన్ని కాదు, ఎందుకంటే నేనే సృష్టికి మూలాన్ని అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, కృష్ణుడు సృష్టికి మూలము, సృష్టిలో భాగం కాదు. సృష్టిలో భాగానికి సృష్టిలో మూలానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆ కంపెనీకి ఓనర్ కానీ కంపెనీలో ఎంప్లాయీ కాదు. కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఏంటంటే రూల్స్ అన్ని ఫాలో చేయాలి, వాళ్ళు ఫలానా సమయానికి రావాలి, వాళ్ళు పని చేసేసి ఫలానా సమయానికి బయటకు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళందరికీ రూల్స్ వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి. కానీ కంపెనీ పెట్టినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎటువంటి రూల్స్ అనేవి లేవు. ఇన్ని గంటలకు వచ్చి పని చేయాలి, ఇన్ని గంటలకు పని చేయకపోతే శాలరీ రాదని లేదు, ఎందుకంటే ఆయనే ఓనర్ కాబట్టి. అలాగే ఈ ధర్మము, వేదాలలో ఇచ్చినటువంటి కర్మలు అన్నీ కూడా, అన్ని నియమాలు అన్నీ కూడా, నీతి నియమము ఏదైతే ఉందో ధర్మము, ఇవన్నీ కూడా కృష్ణుడికి కాదు. ఇది మనం తెలుసుకోలేకపోతాం. ఇది మనం ఎప్పుడు కూడా చేసే తప్పు ఏంటంటే, కృష్ణుడిని మనము మన లెవెల్లో అనుకుంటాం. ఫస్ట్ మిస్టేక్ అది. కృష్ణుడు నాతోటి సమానము అనుకుంటాం, అనుకొని మనము జడ్జిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అక్కడే మనం పతనం చెందిపోతాం, అక్కడే మనం అపరాధాలు చేస్తాం అనమాట. అది ఎలాగంటే, సపోజ్ ఒక జైలు ఉందనుకోండి, జైల్లో ఖైదీలు ఉంటారు. అప్పుడప్పుడు ఖైదీలు చూడడానికి రాజు వస్తాడు అనమాట. అంటే కరుణతో వస్తాడు. ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, ప్రెసిడెంట్ వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ అధికారులను అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, ఓకే ఇతను చాలా బాగా ఉన్నాడండి, ఈయన బిహేవియర్ చాలా బాగుంది, కండక్ట్ చాలా బాగుంది అంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, సరే ఈయన విడుదల చేయండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళని వెంటనే విడుదల చేసేస్తారు. అది ఆయన యొక్క కరుణ అనమాట. ఆయన ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళిపోవచ్చు జైల్లోంచి. ఆయన జైలుకి వచ్చినంత మాత్రాన ఆయన జైల్లో ఉండేటువంటి ఖైదీతో సమానం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రపంచం అనేది జైలు లాంటిది, మనమందరం ఖైదీ లాంటి వాళ్ళం, ఇక్కడ బంధింపబడి ఉన్నాం. ఓకే, మనం ఇక్కడ అంతా కూడా బంధింపబడి ఉన్నాం ఈ భౌతిక ప్రపంచంలో. ఓకే, భౌతిక ప్రపంచంలో మనం బందీలై ఉన్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖైదీలో. మనం పైకి కిందకి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నామే కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం. కానీ స్వామి ఎప్పుడైతే బ్రహ్మాండం లోపలికి వచ్చి, అంటే ఈ భౌతిక ప్రపంచం లోపలికి తాను ఒక లీలగా వచ్చినప్పుడు, మనం ఆయన్ని చూసి మనం అనుకోకూడదు, ఆయన మనతో సమానం అనుకోకూడదు అనమాట. ఆయన కూడా నాలాగే అని అనుకున్నామంటే అక్కడ తప్పు చేస్తున్నాం మనం, అది కరెక్ట్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి వర్తించేటువంటి ధర్మాలు ఆయనకి వర్తించవు. ఎందుకంటే చెప్పాడుగా భగవద్గీతలో 9:5,
ఏం చెప్పారంటే నేను సృష్టిలో భాగాన్ని కాదు, సృష్టి యొక్క మూలాన్ని అని. సృష్టిలో ఉండేటువంటి భాగానికి, సృష్టిలో ఉండేటువంటి మూలానికి తేడా ఉంటుంది కదా. సృష్టి మూలం కృష్ణుడు, సృష్టిలో భాగం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకాన్ని ఎవరు చదువుతారు? శ్రీదేవి మాత చదువుతారా? కడప శ్రీదేవి మాత హరే చదవండి. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చదవండి. ఎస్. దారునందు అగ్నిస్థితి అయి ఉన్నట్లుగా నన్ను సర్వజీవుల ఎందును మరియు విశ్వమంతటను నీవు గాంచగలవు. కేవలము అట్టి దివ్య దృష్టి కలిగిన స్థితి ఎందే నీవు అన్ని విధములకు మోహముల నుండి ముక్తుడువు కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే మనం చూసే బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలో, అందులో ఒక ప్రార్థనలో ఏం చెప్తారంటే, నేను ఎప్పుడు కూడా నీ భక్తిని మర్చిపోకూడదు స్వామి. ఓకే, నేను ఈ ఈ కార్యం చేస్తూ చేస్తూ నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి ఆలోచన నాలో రాకూడదు అనేటువంటి కోరికని కోరడం జరిగింది అనమాట. ఎలాగైతే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి భావన వస్తుంది. లేకపోతే ఎవరైనా అధికారి ఉన్నాడు అనుకోండి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎవరైనా కూడా, ఒక మంత్రి ఉన్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే అలాగే ఆటోమేటిక్గా పొగరు వచ్చేస్తుంది, నేను చేశాను, నేను చాలా గొప్పవాణ్ణి అని. సో బ్రహ్మదేవుడు కూడా భయపడతాడు, ఎందుకంటే ఇది చిన్న పదవి కాదు, సృష్టినే చేయాలి. బ్రహ్మదేవుడు భక్తుడు, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఎప్పుడు కూడా నేను నీ యొక్క భక్తియుత సేవని మర్చిపోకూడదు, నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అని స్వామిని అడగడం జరిగింది. అయితే కృష్ణుడు ఏం చెప్పడం జరిగింది దానికి? ఆయన చెప్పినటువంటి ప్రార్థన చెప్తే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అంతటా నేనే ఉన్నాననే విషయాన్ని నువ్వు గ్రహించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. అంతా నేనే ఉన్నాను, అంతా నాలోనే ఉంది, అందరిలో నేనున్నాను. కృష్ణుడు అందరి యొక్క సర్వజీవుల యొక్క హృదయాలలో కృష్ణుడు ఉన్నాడు. అదేవిధంగా కృష్ణుడి లోపలే ఈ సృష్టి అంతా కూడా ఉంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఆరణి అనేటువంటి ఒక దారు ఉంటుందన్నమాట. దారు అంటే చెక్క ముక్క. ఆరణి అంటే అది యజ్ఞములో ఆ అగ్నిని పుట్టించడానికి దాన్ని వాడతారన్నమాట. ఒక పద్ధతితోటి వాళ్ళు దాన్ని ఇలా రాపిడి చేసి తాడుతోటి ఇలాగా చిలికినట్టుగా చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి అగ్ని పుడుతుంది అనమాట. మనం ఇప్పుడైతే మనం మ్యాచ్ బాక్స్ వాడతాం కదా, సో యజ్ఞంలో అయితే ఆ విధంగా ఆరణి అనేటువంటి చెక్కతోటి వాళ్ళు యజ్ఞానికి కావాల్సినటువంటి ఆ అగ్నిని వాళ్ళు పుట్టిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెక్క ముక్క నుంచే అగ్ని వచ్చేసిందంటే అగ్ని ఎక్కడుందని అర్థం చెప్పండి. చెక్క ముక్క లోపల చెక్క ముక్కలో ఉన్నట్టే కదా. అంటే అగ్ని అనేది చెక్క ముక్క లోపల ఉంది. ఆ చెక్క ఏ విధమైనటువంటి చెక్క అయినా అయి ఉండొచ్చు, కానీ అగ్ని అనేది చెక్క లోపల ఉన్నది అనే విషయం గ్యారంటీగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిగా రాపిడి చేయడం వల్ల అది బయటకు వచ్చింది. అందులో లేకపోయినట్టయితే అది బయటికి ఎలా వస్తుంది? అగ్ని రాలేదు కదా. అలాగే కూడా మనలో కూడా స్వామి ఉన్నాడు. ఏ విధంగా ఉన్నారో తెలుసా? మనలో ఏ విధంగా ఉన్నాడంటే స్వామి ఆత్మ రూపంలో, పరమాత్మ రూపంలో ఉన్నాడు. అంటే ప్రతి జీవి లోపల ఆత్మ రూపములో స్వామి ఉన్నాడు అనమాట. ఆత్మ అనేది ఆధ్యాత్మికం కదా. అలాగా ఇప్పుడు ఎలాగైతే చెక్కలు, ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి చెక్కలు ఉండొచ్చు. ఓకే, ఆ చెక్కలన్నిటిలో కూడా అగ్ని అనేది కంపల్సరీగా ఉంది కదండి. అలాగే ఎంతమంది ఎన్నో జీవులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనిషి శరీరం ఉండవచ్చు, లేకపోతే పశువు శరీరం కూడా అయి ఉండవచ్చు. మనిషి శరీరమైన, పశువు శరీరమైన, చెట్టు శరీరమైన కూడా అందులోపల స్వామి ఉన్నాడు. ఏ విధంగా అంటే ఏ రూపంలో అంటే ఆత్మ రూపంలో, పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మ రూపంలో ఉన్నాడు అనమాట. లోపల ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అగ్ని లాంటిది, కనిపించదు అది. ఇప్పుడు మీరు చెక్కను చూపిస్తే, మీరు చెక్క చూపించి నేను అగ్ని చూపించానని చూపించగలరా? మీరు నేను చెక్క ముక్క చూపించి ఇందులో అగ్ని చూపించానని చూపించగలరా? చెప్పండి. అంటే చేసి చూపించగలరు, బయటికి తీసుకొచ్చి ప్రకటన చేయగలరు, కానీ మీరు చూపించంటే చూపించలేము, మనం కనిపించదు. అలాగే మనకి ఆత్మ అనేది మన కంటికి కనిపించదు.
కానీ లోపల ఉంది గ్యారంటీగా. ఏ విధంగా అయితే మనలో చైతన్యం అనేది ఉంది కదా, మనలో చైతన్యం అనేది ఆత్మకి ఉన్నటువంటి సిమ్టమ్. అది ఆత్మ ఉంది అని ప్రూఫ్ ఏంటంటే మనలో చైతన్యం ఉంది కాబట్టి. ఇప్పుడు జడ పదార్థమే, అవును, శరీరం జడ పదార్థం, కానీ నాలో చైతన్యం ఉంది కదా, నేను చైతన్యాన్ని ఫీల్ అవుతున్నాను, కాన్షియస్నెస్ని ఫీల్ అవుతున్నాను, కాబట్టి ఇది ఆత్మ యొక్క ప్రూఫ్ అన్నమాట. అలాగే కూడా స్వామి అందరిలో ఉన్నాడు. ఏ విధంగా అందరిలో ఉన్నాడు అంటే ఈ విధంగా ఉన్నాడు అనమాట. ఆత్మ రూపంలో ఉన్నాడు అనమాట. ఆత్మనే కదా అంతా మన మన శరీరాన్ని కలిపేది. శరీరం లేకపోతే కలదు, అది కదలదు, ఎక్కడుందో అలాగే ఉండిపోతుంది శిథిలంగా. ఎప్పుడైతే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఆ శరీరం ఇంకా కదలదు. ఆ ఆత్మనే అన్నిటి కారణం. ఇప్పుడు మనకి పంచప్రాణాలు అంటాం కదా, ఆ ప్రాణాలు కూడా ఆత్మ వల్లనే వచ్చాయి. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ప్రాణం కూడా ఉండదు. అలాగా ఒక శుద్ధ భక్తుడు ఇదంతా చూడగలడు అనమాట. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ విధంగా చూడాలి. భగవంతుడు ఆత్మ రూపంలో ప్రతి శరీరంలో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి మనకి ఎప్పుడైతే వస్తుందో మనలో ఉండేటువంటి భౌతికమైనటువంటి కల్మషాలు కూడా వెళ్ళిపోతాయి. భౌతిక కల్మషాలు మనలో వెళ్ళిపోవాలంటే మనకి ఆధ్యాత్మిక దృష్టి కావాలి. అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం అందరినీ కూడా సమానంగా చూడాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, సునీచైన సుపాకేచ పండిత సమదర్శిన, అంటే ఒక పండితుడైనటువంటి వాడు అందరినీ సమముగా చూడాలి. ఎందుకంటే అందరిలో కూడా ఆత్మ ఉంది కాబట్టి అందరినీ కూడా సమంగా చూడాలి. అందరిలో కూడా చైతన్యం ఉంది, అందరిలో ఆత్మ ఉంది. ఇది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి. భౌతికమైనటువంటి దృష్టిలో అన్ని వేరే, ఇది వేరే, అది వేరే, అది వేరే, ఇది వేరే, అన్ని వేరేనే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో చూస్తే అందరిలో ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ లక్షణం ఏదైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకి, అందరిలో ఉండే ఆత్మ యొక్క లక్షణాలు ఒకటే. అందరి ఆత్మ ఒకటి కాదు, కానీ ఆత్మ యొక్క లక్షణాలు, అందరిలో ఉండేటువంటి ఆత్మ యొక్క లక్షణాలు ఒకటే. కాబట్టి శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోడు అనమాట. మరి ఎలా చూడాలి మన భగవంతుడిని? మన కంటికి కనిపించడు కదా స్వామి. ఆయన పేరేంటి? కృష్ణుడి పేరు అధోక్షజ. అధోక్షజ అంటే కంటికి కనిపించనటువంటి వాడు, అంటే కళ్ళకి. అధోక్షజ అంటే మాంసనేత్రాలకి కనిపించాడు. అధోక్షజ. అక్షములు అంటే కళ్ళు, అధో అంటే మనకి, అంటే ఈ కంటికి కనిపించని వాడు, మాంసనేత్రాలకు కనిపించడు. మరి అలాంటి స్వామిని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఎన్నో వెలుగులు ఉంటాయి. ఆ వెలుగులన్నింటిలో కన్నా గొప్ప వెలుగు ఏంటి చెప్పండి? ఇప్పుడు అన్నిటికన్నా సూర్యుడు. రాత్రిపూట మనం చూడగలిగేటువంటి ఆకాశంలో చూడగలిగే గ్రహాలలో అన్నిటికన్నా తేజోవంతమైనది ఏది? చంద్రుడు. చంద్రుడు. సూర్యుని చూస్తే కృష్ణుని గుర్తు చేసుకోవాలి, చంద్రుని చూసినా మనము కృష్ణుని గుర్తు చేసుకోవాలి. అలాగే వేదాలలో సామవేదాన్ని నేను అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. సపోజ్ వేదాల యొక్క పఠన జరిగినప్పుడు సామవేదం యొక్క పఠన చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సామవేదం అందులో అతితో పాట పాడినట్టుగా ఉంటాయి అన్ని కూడా స్తోత్రాలు. అన్ని వేదాలు ఒకలాగా ఉంటే వేద పఠన చేసేటప్పుడు సామవేదం చెప్పినప్పుడు అదేదో పాట పాడినట్టుగా ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంద్రియాలను చూసామనుకోండి, మన ఇంద్రియాలు ఎన్నో ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి. ఇంకొక ఇంద్రియం ఉంది పంచేంద్రియాల కన్నా పైన ఇంద్రియం. అది ఏంటి చెప్పండి? మనస్సు. ఈ ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించేటువంటి శక్తి ఉన్న దేనికి ఉంది శక్తి? మనస్సుకి ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఉంది. కాబట్టి మీరు మనస్సును చూసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? పరమాత్మని, కృష్ణుడిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే మనస్సుకి ఇంద్రియాలను నిగ్రహించేటువంటి శక్తి ఉంది. చంద్రుడు రైట్? ఎస్, చంద్రుడు, సూర్యుడు, సామవేదము, లేకపోతే ఇంద్రియాలలో మనస్సు. అలాగే సకల జీవులలో జీవం. ఇప్పుడు అన్ని జీవుల్లో మనం దేన్ని చూడాలంటే జీవాన్ని చూడాలి. ఏదైనా కూడా ఒక చెట్టుని చూసినా, పుట్టని చూసినా, ఏం చూసినా కూడా చెట్టు ఉంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక పశువు ఉంది. చూసినప్పుడు మనం మనిషినో, పశువునో, చెట్టునో కాదు, అందులో ఉండేటువంటి జీవాన్ని చూడాలి. ఆ జీవం కృష్ణుడే.
అలాగే నీళ్లు, ఆ నీళ్లు ఉండేటువంటి ప్రదేశాలలో అన్నిటికన్నా చాలా ఎక్కువగా నీళ్లు ఉండేటువంటిది ఏది? సముద్రం. సముద్రాన్ని చూసినప్పుడు కృష్ణుడిని గుర్తు చేసుకోవాలి. ఓకే. అలాగే ఎన్నో శబ్దాలు ఉన్నాయి. శబ్దాలన్నింటిలో కల్లా గొప్ప శబ్దం ఏంటంటే ఓంకారం. ఓంకారం. ఓంకార నాదం. అది చాలా గొప్ప సౌండ్ అన్నమాట. భగవంతుడి యొక్క ప్రతినిధి. సో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలలో అన్నిటికన్నా గొప్ప యజ్ఞం ఏంటంటే చెప్పగలరా ఎవరైనా? నామయజ్ఞం, హరినామయజ్ఞం. నామజపయజ్ఞం. ఎస్, కృష్ణుడి యొక్క నామాలని జపించడమే అన్నిటికన్నా గొప్ప యజ్ఞం. సో మీరు ఎప్పుడైనా కూడా యజ్ఞాలను చూసినప్పుడు మీరు కృష్ణుడిని తలుచుకోవాలి. జపాన్ని చూసినప్పుడు జపానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. వృక్షములలో ఏ వృక్షము? అశ్వత్థ వృక్షం. అశ్వత్థ. ఇప్పుడు మనుషులలో కృష్ణుడు నేను రాజుని అని చెప్తున్నాడు. మనం సపోజ్ ఎవరైనా కూడా మన దేశానికి ఉన్నటువంటి రాజు లేకపోతే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చూసినప్పుడు కూడా మనం కృష్ణుడినే తలుచుకోవాలి. ఎందుకంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి. అంటే కృష్ణుడు ఈ విధంగా మనకి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు అనేటువంటి భావన మన మనసులో ఉండాలన్నమాట. ఓకే. కృష్ణుడి యొక్క ప్రతినిధి. ఎవరైనా కూడా ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కూడా దేశానికి ఉన్నటువంటి రాజు. అలాగే కాలాన్ని చూసినప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకోవాలి. మనం అస్తమానం టైం చూస్తుంటాం కదా. టైం ఎంత అయింది? 7:30 అయింది, 7:40 అయింది అని చూసుకుంటున్నాం టైం. మళ్ళీ అస్తమానం చూసుకుంటాం, అమ్మో టైం అయిపోయింది, అమ్మో టైం అయిపోయింది. టైం అంటే ఎవరో కాదు, కృష్ణుడే. టైం అనేది, కాలం అనేది కృష్ణుడి యొక్క ప్రతినిధి. అలాగే జలచరులలో మకరాన్ని చూసినప్పుడు కృష్ణుని తలుచుకోవాలి. నదులలో గంగ. మనం యాత్రలకు వెళ్ళినప్పుడు నదీ స్నానాలను చేస్తాం. మనము ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు ఎన్నో యాత్రలు చేసినప్పుడు గంగా నదిలో స్నానం చేసినప్పుడు గుర్తు చేసుకోవాలి. గంగా నది, నదులలో గంగ కృష్ణుడే. అక్షరాలలో అకారం, సామవేద గానములలో బృహత్సామము, ఛందస్సులలో గాయత్రి. అలాగే మాసాలలో మార్గశిర మాసం వచ్చినప్పుడు కూడా కృష్ణుని తలుచుకోవాలి. ఋతువులలో ఎవరండి? వసంత ఋతువు. మోసం చేసే వాటిలో కృష్ణుడు అంటున్నాడు నేను జూదాన్ని అని. అన్ని మోసాలలో గొప్ప మోసం ఏంటంటే జూదం. అది నేనే అని చెప్తున్నాడు స్వామి. దండములలో దండో దమయతాస్మి అంటే భగవంతుడే పనిష్మెంట్. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కూడా ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఎవరికైనా కూడా కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది అంటే అది ఎవరో కాదు, కృష్ణుడే. దండం. అలాగే అన్ని రహస్యాలలో కూడా నేను మౌనాన్ని అని చెప్తున్నాడు కృష్ణుడు. మీరు మౌనంగా ఎప్పుడైనా కూర్చున్నారనుకోండి, లేకపోతే ఎవరినైనా మీరు ఏమైనా ప్రశ్న అడిగితే ఏమి చెప్పట్లేదు, మౌనంగా ఉన్నారనుకోండి, అది కృష్ణుడే. సో ఈ విధంగా ఒక శుద్ధ భక్తుడు కృష్ణుడిని అన్ని విధాలుగా గుర్తు చేసుకోవాలి. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కృష్ణుడిని మనం తలుచుకోవాలి. ఓకే, నెక్స్ట్ లో కొంచెం ఎస్ హరే కృష్ణ. స్థూల సూక్ష్మ దేహభావముల నుండి నీవు ముక్తుడవైనప్పుడు మరియు గుణ ప్రభావం నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యమున నీ స్వరూపమును నీవు అనుభూతమనర్చుకొనగలవు. ఆ సమయమున నీవు విశుద్ధ చైతన్యమున స్థితుడివై ఉండగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అండి తత్వంలో. అంటే స్థూల సూక్ష్మ దేహ భావన నుండి మనం ముక్తుడం అవ్వాలి. ఓకే, అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. స్థూల సూక్ష్మ శరీర భావన నుంచి మనం ముక్తులం అవ్వాలి. అది చాలా ముఖ్యం. సో ముక్తి అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఇందులో తెలుసుకుందాం. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. స్థూల సూక్ష్మ దేహ భావన నుండి నీవు ముక్తుడమైనప్పుడు మరియు గుణ ప్రభావం నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యము నీ స్వరూపమును నీవు అనుభూతమనర్చగలవు. ఆ సమయంలో నీవు విశుద్ధ చైతన్యం స్థితుడవై ఉండగలవు.
రైట్. సో అంటే దీని అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ముక్తి అంటే ఏంటనేది విషయం తెలుసుకుందాం. ఓకే, సో భక్తి రసామృత సింధులో ఏం చెప్పారంటే ఎవరైనా కూడా మనిషి సంపూర్ణముగా నేను కృష్ణుడి యొక్క సేవని చేయాలి, నేను కృష్ణుడి సేవలోనే ఉండాలి, ఇంక ఏ పని నాకు వద్దు, భౌతికమైనటువంటి కార్యములు నా కోసం నేను ఏ పని చేయను, ఓన్లీ భగవంతుడి కోసమే నేను పనిచేస్తాను, కేవలం భగవంతుడి కోసం పనిచేస్తాను అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తే వాణ్ణి ముక్తులు అంటారు అని భక్తి రసామృత సింధులో చెప్పారు. అంటే భక్తుల యొక్క నిర్వచనం ఎలా ఉంది అంటే వైష్ణవులు ఏ విధంగా అనుకుంటారు ముక్తి అంటే ఈ విధంగా అనుకుంటారు. అయితే ఏంటది, దాన్ని ఏమంటారంటే ముక్తిర్హిత్వ అన్యథా స్వరూపేణ వస్థితి, దీన్ని స్వరూపము అంటారన్నమాట. స్వరూప సిద్ధి అంటే మన నిజమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే ముక్తి అంటే. మన నిజ స్వరూపం ఏమిటి, జీవేర జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణదాస. అంటే జీవుడి యొక్క పని ఏమిటంటే కృష్ణుడి యొక్క దాసుడు అవడమే కృష్ణుడు, ఇది జీవుడి యొక్క పని, నిజమైనటువంటి ఉపాధి. మిగతా ఉపాధులన్నీ కూడా నిజమైనటువంటివి కావు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే అసలు నిజమైనటువంటి రిలేషన్షిప్ ఏంటి మనకి భగవంతుడికి. జీవేర స్వరూప హాయ్ నిత్యేర కృష్ణదాస, మన స్వరూపం ఏమిటి మంది, మనం జీవులందరూ కూడా కృష్ణుడి యొక్క నిత్య దాసులు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే నిరాకారవాదులు దాసులు అనేటువంటి పదాన్ని ఇష్టపడరు. మేము దాసులం కాదు, మేము భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సేవ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే భౌతికమైనటువంటి సేవ అనుకుంటారు. ఇప్పుడు భౌతికమైనటువంటి సేవకి ఆధ్యాత్మిక సేవకి చాలా 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 తేడా ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి సేవ అంటే కృష్ణుడి యొక్క సేవ చేయడం. కృష్ణుడు స్వామి నేను దాసుణ్ణి, ఇది నా స్వరూపం అంటే జీవులందరూ కూడా కృష్ణుడు దాసులే అని శాస్త్రమే చెప్తోంది. కాబట్టి ఈ దాసత్వం అనేది మన ప్రపంచంలో ఉండేటువంటి దాసత్వం లాంటిది కాదు. మన ప్రపంచంలో మనం ఎంతో మందికి సేవ చేస్తాము, కానీ చివరికి ఏంటంటే నిరాశకో నిస్పృహకో మనం అనుకుంటాం, నిరాశపడతాం, చివరికి ఏం హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే మన జీవుల యొక్క సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి జీవులు ఎవ్వరు కూడా స్వామి కాదు కదా, అందరూ వాళ్ళు కూడా సేవకులే స్వామికి. కాబట్టి స్వామి కాని వాడికి మనము సేవ చేయడం వల్ల వాడు స్వామి కింద ఉండలేకపోతున్నాడు. కాబట్టి మనకు ఆ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటోంది. కాబట్టి నేను ఎవరి సేవ చేసినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనేది రాదు, ఎవరి సేవ చేసినా మనకి హ్యాపీనెస్ అనేది రాదు. కానీ కృష్ణుడి యొక్క సేవ చేయడం అనేది వేరే, అది ఆధ్యాత్మికమైన సేవ, అది భౌతికం కాదు. కానీ నిరాకారవాదులు తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కూడా ఇంకొక భౌతికమైన సేవ ఏమో అని, అమ్మో మాకొద్దు, భౌతికమైనటువంటి సేవ వద్దు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సేవ చేయాలి, అదే మన స్వరూపం అన్నమాట. అయితే ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భక్తులు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే జీవుడు మొట్టమొదటిగా తన స్థూల శరీరము సూక్ష్మ శరీరము అనేటువంటి దేహభావన నుంచి బయటపడాలి మొట్టమొదటిగా. అందు నుంచి ముక్తి పొందిన తర్వాత భగవంతుడి యొక్క విశుద్ధమైనటువంటి ప్రేమ, విశుద్ధమైనటువంటి భక్తిలో నెలకొని ఉండాలి. అది మన ఫైనల్ స్టేజ్, భక్తుల యొక్క స్టేజ్ అన్నమాట. దాని అసలైనటువంటి ముక్తి అని మనం అంటాం. అయితే జ్ఞానులు నిరాకారం మాట్లాడే వాళ్ళైతే ఏ విధంగా అనుకుంటారంటే స్థూల సూక్ష్మ దేహ భావన నుండి ముక్తుడైన తర్వాత వాళ్ళు భగవంతుడిలోనే ఏకమైపోతాము అనేటువంటి భావనని వాళ్ళు పెట్టుకుంటారు. అయితే వాళ్ళు అక్కడే ఆగిపోతారన్నమాట. ఏ స్టేజ్ వరకు ఆగిపోతారు వాళ్ళు అంటే స్థూల సూక్ష్మ శరీరాన్ని నేను కాదు అనేటువంటి స్టేజ్ దగ్గర వాళ్ళు ఆగిపోతారు. భక్తులు ఒక మెట్టు ముందుకెళ్తారు. ఏంటా మెట్టు అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. అంటే బ్రహ్మభూత స్థితి అంటే
ఈ సూక్ష్మ స్థూల శరీర దేహ భావనలు అనేవి వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మద్భక్తిం లభతే పరాం. కృష్ణుడే అంటున్నాడు భగవద్గీతలో. అంటే మనలో ఉండేటువంటి భౌతిక కల్మషాలు వదిలిపెట్టిన తర్వాత మనకి పరాభక్తి లభిస్తుంది. భగవంతుడి యొక్క పరాభక్తి అంటే భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది అని. కాబట్టి భక్తులు ఏంటంటే ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, ప్రేమ స్టేజ్లోకి వెళ్తారు. భగవంతుని ఏ విధంగా మాధుర్య రసములో ఏ విధంగా భగవంతుడిని ప్రేమించాలి అనేటువంటి స్టేజ్కి వెళ్తారు వాళ్ళు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అయితే జ్ఞానులు అయితే మాత్రం అక్కడే ఆగిపోతారు. ఏ స్టేజ్లో ఆగిపోయారు వాళ్ళు? నేను ఈ సూక్ష్మ దేహాన్ని కాదు, స్థూల దేహాన్ని కాదు అనేటువంటి రియలైజేషన్లో ఆగిపోతారు. భక్తులు అయితే కనుక ఒక మెట్టు ముందుకు వెళ్ళిపోతారు. 34వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి. ఆ అసంఖ్యాకముగా ప్రజాభివృద్ధిని కావించి పలు విధములకు సేవలను నీవు విస్తృత పరచగోరినందున ఆ విషయమున నేనెన్నడూను నష్టము చెందబోవు. ఎల్లప్పుడూ నీ ఎడన అనుగ్రహము వృద్ధి చెందతయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వామి చెప్తున్నారంటే 34వ శ్లోకంలో, సో ఇప్పుడు ప్రజాభివృద్ధిని చేయాలి అంటే పాపులేషన్ పెంచాలి, ప్రజాభివృద్ధిని చేయాలి. ఇలాంటి సేవ ప్రజాభివృద్ధిని చేయాలి, లోకాలనంతా కూడా తయారు చేయాలి, సృష్టి చేయాలి. ఈ సృష్టి కార్యం అనేది చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎప్పుడు కూడా నా అనుగ్రహం నీ చెంతనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట స్వామి. ఓకే, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి ఒక పనిని ఇచ్చాడు స్వామి, ఏంటంటే ప్రజాభివృద్ధిని చేయమని. మనకు కూడా ఒక పనిని ఇచ్చాడు చైతన్య మహాప్రభు. ఏంటా పని? భక్తులను పెంచాలి, ప్రచారం చేయమన్నారు. ప్రచారం చేసి భక్తులను చేయమని. అక్కడ స్వామి ఇచ్చిన నిర్దేశం ఏంటి బ్రహ్మదేవుడికి? జీవులందరికీ అవకాశం ఇవ్వమని. అంటే జీవులకి ఒక దేహాన్ని తీసుకునే అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం, ఇందు లోపల ఎంతో మంది జీవులు ఉన్నారు. ఓకే, మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నారు. కానీ పశువులకు మనం చెప్పలేం కదా ఈ కృష్ణ చైతన్య మార్గం గురించి, భగవద్గీత గురించి. నేను ఇప్పుడు ఒక చెట్టుకో, ఒక కుక్కకో, ఒక పందికో నేను చెప్పలేను. మనిషికైతే చెప్పచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ, ఎవరికైతే మనిషి చైతన్యం ఉందో, ఎవరైతే మానవులు ఉన్నారో, మానవ చైతన్యం ఉండి మానవులకు ఉండాల్సినటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి. అంటే మనం భక్తులని పెంచాలి. ఎవరైతే ఎంతమంది భక్తులు ఉన్నారో దాన్ని పెంచాలి, రోజు రోజుకి పెరగాలి కౌంట్ అనేది. రైట్? సో అందుకోసమే కదా మేము ఈ భగవద్గీత ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం. గీత జ్ఞానం అనేటువంటి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాం? గీత జ్ఞానం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎందుకు అంటే ప్రచారం, జనాలకి కృష్ణుడి గురించి తెలియాలి అనే విషయం. అలాగైతే బ్రహ్మదేవుడు ప్రజాభివృద్ధిని చేస్తున్నాడు, మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తాడు? భక్తుల గురించి, భక్తుల్ని పెంచమని చెప్పారు. మన గురువు గారు ఏం చెప్పారు? భక్తులు ఇంకా ఎక్కువ మందికి, ఎంతమందికి తెలిస్తే అంతమందికి తెలియని కృష్ణుడి గురించి, అందరూ కూడా ముక్తులు అవ్వాలి అనేటువంటి భావన, ఆ సేవను మనం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి అలా చేసినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహము వృద్ధి చెందుటయే దానికి కారణం. భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది అనమాట. అంటే ఇది మనకొక అవకాశము. ఇలాంటి సేవ దొరకడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంటే భౌతికంగా ఉండే వాళ్ళకి చాలా భౌతికంగా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు చేసే పని అని. కానీ ఇది సామాన్యమైనటువంటి సేవ కాదు. ఇది ఏంటంటే ఆధ్యాత్మికమైన సేవ, అవకాశం. అంటే భగవంతుడి యొక్క కృప ఇది, భగవంతుడి యొక్క అనుగ్రహమే మనకి ఇచ్చాడనమాట. భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే ఈ ప్రచారం. మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే ప్రచారం చేయాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, ప్రాణం ఉన్నంత వరకు ప్రచారం చేయాలని. ప్రాణం ఉంది అంటే ప్రచారం చేయడానికే ఉంది ప్రాణం అని. మనకి భాగవతంలో కూడా చెప్పుకుంటాం కదా, మన ఇంద్రియాలన్నీ ఉన్నవి భగవంతుడి సేవ చేయడానికి ఉన్నాయి. మనస్సు ఉన్నది భగవంతుడి యొక్క పాదాల పైన చింతన చేయడానికి ఉంది మనస్సు అనేది. బుద్ధి ఉన్నది భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉంది. ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవ కోసం ఉండడానికి ఇచ్చారు భగవంతుడు. అంతేగాని భోగాల కోసం అని ఇవ్వడం జరగల. భోగాలను భోగించు అని అలా మనం తప్పుగా వాడినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడే పాపం అవుతుంది. అంటే వాడాల్సిన రీతిలో వాడాలి.
ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్ ఉందనుకోండి, గవర్నమెంట్ పర్పస్ కోసం వాడాలి. అలా కాకుండా పర్సనల్గా వాడామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఫైన్ వేస్తారు. అలాగే మనకిచ్చినటువంటి ఈ శరీరం అనేది భగవంతుడు మనకు ఒక పర్పస్ కోసం ఇచ్చాడు. ఆ పర్పస్ కోసం వాడినట్టయితే మనం ముక్తులం అవుతాం. అప్పుడు మనం భగవంతుడు సేవ చేసినట్టు వాళ్ళం అవుతాం. అలా కాకుండా నాకు నచ్చినట్టుగా నేను చేస్తే ఏమవుతుంది? అప్పుడు యమదేవుడు వస్తాడు. యముడు వచ్చేసి మనకి దండనిస్తాడు అనమాట, మనం కరెక్ట్గా వాడకపోతే. ఓకే, 35 చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, చదన ప్రభుజీ. చదవండి. నీవు ఆది ఋషివి, నీ మనసు ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉన్నందున ప్రజాపతి యందు నీవు నెలకొనినప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడూను ఆక్రమించబోదు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తానంటే పాపభూయిష్టమైనటువంటి రజోగుణము ఎప్పుడు కూడా నిన్ను ఆక్రమించదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆది ఋషి, బ్రహ్మదేవుడు చాలా 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 గొప్పవాడు. బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో మనం అందరం ఉన్నాం. బ్రహ్మదేవుడు సామాన్యుడు కాదండి. మనం కొన్ని కథలు విని బ్రహ్మదేవుడు ఇలా ఉన్నాడా అలా ఉన్నాడా అని అనుకోకూడదు. చాలా 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 పెద్ద అపరాధం. అదంతా కూడా మన మోహాన్ని గురి చేయడానికి ఉన్నటువంటి విషయాలు. అలాంటి కథలన్నీ ఏంటంటే బ్రహ్మదేవుడిని తగ్గిస్తూ చెప్పే కథ ఏదైనా ఉందంటే అది మనకి మోహాన్ని గురి చేస్తుందనే అర్థం. అలాంటి కథలు వినకూడదు మనం. ఓకే, ఎందుకంటే స్వామి బ్రహ్మదేవుడికి ఇక్కడ వరాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే నీ మనస్సు ఎప్పుడు నా యందే లగ్నమై ఉంటుంది. ప్రజాపతి యందు నీవు నెలకొల్లినప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణం నిన్ను ఎన్నడూ ఆక్రమించబోదాను. ఎందుకంటే అదే వరాన్ని కోరుకున్నాడు ఆయన. నన్ను ఈ రజోగుణం అనేది నన్ను ఆక్రమించకూడదని కోరుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేయాలంటే ఆయనకు రజోగుణం అవసరం కదా. సత్వగుణము తమగుణం కాదు. సత్వగుణం అనేది మెయింటెనెన్స్కి, పాలన. తమోగుణం అనేది విధ్వంసం, ప్రళయంలో వాడాల్సింది. కానీ సృష్టి చేయాలంటే కావాల్సింది రజోగుణం కావాలి. కాబట్టి రజోగుణంతో పని చేయాలి. ఏంటి బ్రహ్మదేవుడు ఏం సృష్టిస్తున్నాడు అక్కడ? చిన్న బిల్డింగ్ కట్టట్లేదు, లోకాలనే నిర్మిస్తున్నాడు. అన్ని లోకాలు నిర్మించిన వాడు మరి రజోగుణం అంటుకుంటుంది కదా. అంటే స్వామి కోరుకున్నాడు బ్రహ్మదేవుడు, నాకు ఈ రజోగుణం అంటకూడదు. సో నీకు ఎటువంటి రజోగుణం అంటదు అనేటువంటి వరాన్ని ఇస్తున్నాడు అనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనం అనుకోవచ్చు అదేంటండి అలా అంటున్నారు. మరి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చినప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు కదా. కృష్ణుడి యొక్క దూడలన్నింటినీ కూడా, అలాగే కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాడు కదా అని మనం అనుకోవచ్చు. అయితే అది మోహం అని అనుకోకూడదండి. అంటే బ్రహ్మదేవుడు మోహంలో పడ్డాడు అని అనుకోకూడదు. అదేంటి అంటే అది కూడా ఒక పాఠం అన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంటే భక్తిలో పురోగమిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే ఆ లీల జరిగిన తర్వాత కృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు స్తుతిస్తాడు. చాలా అద్భుతమైన స్తుతి. దశమస్కందం భాగవతం 14వ అధ్యాయం. చాలా అద్భుతమైన స్తుతి చేస్తాడు అనమాట. అప్పుడు ఎన్నో విషయాలు బ్రహ్మదేవుడు కూడా నేర్చుకుంటాడు. అంటే బ్రహ్మదేవుడి భక్తిలో పురోగమించడానికి కృష్ణ భగవానుడు చేసినటువంటి లీల అది. అంతేగాని బ్రహ్మ విమోహన లీల అంటే బ్రహ్మదేవుడు మోహంలో పడ్డాడని కాదు. అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఈ యుద్ధాన్ని నేను చెయ్యను, నయోత్సయితి గోవింద, నేను యుద్ధాన్ని చేయను, ఈ గాంధీవాన్ని కింద పెట్టేస్తున్నాను అంటే మోహంలో పడ్డాడు అని అనుకోకూడదు అర్జునుడు. ఇలా ఎందుకు అలా మోహానికి గురి చేస్తున్నాడు? స్వామి గురి చేస్తున్నాడు. ఎందుకు అంటే నేర్పిస్తున్నాడు వాళ్ళకి భక్తిని నేర్పిస్తున్నాడు అనమాట. అంటే స్వామి వాళ్ళకి అలా మోహాన్ని గురి అయ్యేలా చేసి ఆ సిచ్యువేషన్ తెచ్చి ఆ సిచ్యువేషన్లో వాళ్ళని బయట పెడతారు. అప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఓకే, 36వ శ్లోకాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నా రూపము ఏ విధముగు భౌతికమైన దాని చేతను, ముఖ్యముగా 5 స్థూల తత్వముల చేతను మరియు 3 స్థూల తత్వముల చేతను తయారు చేయబడలేదని నీవు ఎరిగి ఉన్న కారణమున బద్ధజీవులచే సులభముగా తెలియబడని వాడునైనప్పటికీ నన్ను నేడు ఎరుగగలిగితివి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలి.
కృష్ణుడు భౌతికమైనటువంటి పదార్థముతో చేత తయారు చేయబడింది కాదు. ఇక్కడ 5, 3 అని చెప్పారు. ఏంటా 5, ఏంటా 3? ఏంటి 5 అనేవి ఏంటి చెప్పండి? 5 ఇంద్రియాలు, 3 మనస్సు, బుద్ధి, అహంకారం. ఇంద్రియాలు కాదు. స్థూల శరీరం, కాదు ప్రభుజీ. స్థూల శరీరం, ఆకాశము, నీరు, పంచభూతాలు. పంచభూతాలు ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అంటే కృష్ణుడు మనసు, బుద్ధి, అహంకారము 3. ఇదేమో కరెక్ట్. రజోతమో గుణాలు. పంచభూతాలు ప్లస్ పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి మరియు అహంకారము. మనస్సు, బుద్ధి, అహంకారం పంచభూతాలు. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధి రేపచ్చ అహంకార ఇతియామే భిన్న ప్రకృతి నష్టదా. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో, ఈ పంచ ఇంద్రియాలు ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా నా యొక్క బహిరంగ శక్తి అని చెప్తాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి అది. కానీ కృష్ణుడే కాదు. బహిరంగం అంటే ఏంటి? ఎక్స్టర్నల్. అంతరంగం వేరే, బహిరంగం వేరే కదా. అంటే సంబంధం కృష్ణుడికి ఈ 8 లేకపోతే ఈ పంచమహాభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో బహిరంగమే. అంతేగాని స్వామి పంచభూతాలతో తయారు చేసిన వాడు కాదు. ఆయన శరీరం అనేది పంచభూతాలతో చేసినటువంటి శరీరం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడన్నమాట. ఏంటంటే ఆత్మమాయయ సంభవామి సృజామి ఆత్మమాయయ అని. అంటే తాను తన శరీరంతో తాను స్వయంగా వస్తాడు. దివ్యమైనటువంటి శరీరం అది. అది మహాభారతంలో మనం ఇప్పుడు సపోజ్ విన్నా కూడా, ఇలాగ స్వామి దేహాన్ని విడిచిపెట్టాడు అంటే అది ఎందుకలా చేశారంటే అదొక అసుర విమోహన లీల. అది నిజమైనటువంటి శరీరం కాదు. అది అసురులని విమోహం చేయడానికి, అసురులని అంధతమస్సుకు పంపించడానికి చేసినటువంటి లీల అంట. అంటే రాక్షసులు అలా అనుకుంటారు, స్వామి శరీరాన్ని విడిచిపెట్టారు. అలా అనుకున్నవాడు అంధతమస్సు అనేటువంటి నరకానికి వెళ్తారంట యాక్చువల్గా. కాబట్టి అది విషయం అనమాట. అంటే ఆయన శరీరం అనేది దివ్యమైనటువంటి శరీరం, భగవంతుడి శరీరం. అంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి, పరతత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పంచభూతాలు కాదు. నేతి 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 అంటే ఏంటి? నా ఇతి. ఇది కాదు. భూమి కాదు, లేకపోతే జలం కాదు, నిప్పు కాదు, నీరు కాదు, ఆకాశం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. మరి అవును కూడా ఉండాలి కదా. కాదు 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 అంటే సరిపోదు, అవును కూడా ఉండాలి. సపోజ్ మీరు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఒక వస్తువు, మీరు ఇదేంటి అని అడిగాం అనుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడతారు పిల్లలు కదా, అదేంటో చెప్పు అని మనం ప్రశ్నలు అడుగుతాం. అయితే నువ్వు క్వశ్చన్స్ అడుగు అని చెప్తారు. క్వశ్చన్స్ అడిగితే ఓకే, ఆ వస్తువు ఇంట్లో ఉంటుందా? లేదు. ఓకే, ఆ వస్తువు ఈ రంగులో ఉంటుందా? లేదు. ఆ వస్తువు ఇలా ఉంటుందా? లేదు. ఆ వస్తువు ఇలా దొరుకుతుందా? లేదు. అవును అనేది కూడా ఉండాలిగా చివరికి. ఇది ఒకటేనా అవును ఉండాలి. ఓన్లీ నో చెప్తే సరిపోదు. అవును అనేది ఏంటంటే ఇదనమాట. కృష్ణ భగవానుడు ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే, కృష్ణుడే. అంటే సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మము, పరబ్రహ్మ అని కృష్ణుడు అని అంటాం. పరబ్రహ్మమే కృష్ణుడు, కృష్ణుడే పరబ్రహ్మం. కాబట్టి కేవలము మనం ఆధ్యాత్మికం అంటే నెగిటివ్ చెప్తే సరిపోదు. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, పంచభూతాలు కాదు, భౌతికమైనది కాదు, ఓకే, భౌతికమైన ఆకారం కాదు, భౌతికమైనటువంటి గుణాలు లేవు అని చెప్తే సరిపోదు. ఏముందో అది కూడా చెప్పాలి. ఆధ్యాత్మిక గుణాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక రూపం ఉంది, సంపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వమే కృష్ణుడు అనే విషయాన్ని కూడా చెప్పాలి కదా. ఇది భక్తులు చెప్పగలరు. వీళ్ళకి 100% కరెక్ట్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. అసలు కృష్ణుడు అంటే ఎవరు, పరబ్రహ్మం అంటే ఏంటి అంటే ఇదనమాట. మనం 100% కృష్ణ భగవానుడే పరబ్రహ్మం అని తెలుసుకోవడమే సంపూర్ణమైనటువంటి జ్ఞానం. లేకపోతే అది ఏమైందంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. అంటే పరబ్రహ్మము భౌతికము కాదు అని చెప్పడము అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏంటంటే పరబ్రహ్మం ఏమిటో అది కూడా చెప్పాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో 3 సూక్ష్మ తత్వముల చేతను తయారు చేయబడలేదు అనందు కదా. 3 సూక్ష్మ తత్వము అంటే సత్వ, రజో, తమో గుణాల, లేకపోతే అహంకారము, మనసు, బుద్ధినా ప్రభుజీ? అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం మాతాజీ.
ఇవి గుణముల కింద వస్తాయా? అంటే సత్వరజో తమో గుణాలు అంటారు వీటిని సూక్ష్మ తత్వాలు అంటారు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. స్థూల శరీరం 5టితో తయారైంది, సూక్ష్మ శరీరం 3టితో తయారైంది. సూక్ష్మ తత్వాలు అంటారు. అవునండి. సూక్ష్మ శరీరము మనస్సు, బుద్ధి, అహంకారాన్ని సూక్ష్మం అంటారు. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ శ్లోకాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జస్ట్ చదవండి, 1 by 1. జన్మాధారమగు కమలము యొక్క తూడుకు మూలమన్నది ఉన్నదా అని ఆలోచించుతూ దాని నాళమునందును నీవు ప్రవేశించి ఉంటివి, అయినను దేనిని నీవు కనుగొనజాలకపోతివి. కానీ ఆ సమయముననే అంతరము నుండి నేను నా రూపమును వ్యక్తపరిచితిని. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎస్, అయితే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడి యొక్క పగలు స్టార్ట్ అయినప్పుడు ఆయన వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఓకే, ఈ కమల పువ్వు యొక్క తూడు ఏదైతే ఉందో, తామర తూడు నుంచి లోపలికి వెళ్ళి ప్రవేశించి ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతకడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కానీ కనిపెట్టలేకపోతాడు, విష్ణుమూర్తి కనిపించాడు అనమాట. అప్పుడు ఆయన తపస్సు చేసి భక్తి చేయడం వల్ల అప్పుడు స్వామి వచ్చి కనిపిస్తాడనమాట. స్వామి వచ్చాడు. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే కనుక మనం మన సొంత తెలివితేటలతోటి స్వామిని ఎప్పటికీ తెలుసుకోలేం. నేను భగవంతుడిని చూడాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే నా తెలివితేటలతోటి, నా మనస్సుతోటి, నా బుద్ధితోటి నేను ఎప్పుడు గ్రహించలేను. ఎన్ని జన్మలైనా సరిపోదు. అంటే ఎన్నో కోట్ల జన్మలు కూడా నేను రీసెర్చ్ పేపర్స్ రాసి సైంటిస్టులు ఎంత రీసెర్చ్ చేసినా కూడా కృష్ణుడు ఎవరో తెలుసుకోలేరు. కృష్ణుడు ఎవరికి విదితమవుతాడంటే, ఎవరైతే ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడో వాళ్ళు మాత్రమే కృష్ణుడు ఎవరో తెలుసుకోగలరు. అంటే కృష్ణుడి యొక్క భక్తి చేయాలంటే కూడా కృష్ణుడి అనుగ్రహం అనేది చాలా 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 ముఖ్యం. కృష్ణుడి అనుగ్రహం లేనిదే కృష్ణుడి యొక్క భక్తి చేయలేం. అదే ప్రహ్లాదుడు కూడా అంటాడు, కొంతమందికి చెప్పినా కూడా అర్థం కాదు, కొంతమందికి చెప్పకుండా కూడా అర్థమవుతుంది భక్తి అంటే ఏంటో అని. కొంతమందికి చెప్పకపోయినా వాళ్ళు ఎలా కూడా తెలుసుకుంటారు భక్తి చాలా అవసరం చేయాలి అని. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ పట్ల స్వామికి అనుగ్రహం లేదు. కాబట్టి మీకు ఒక చాలా అద్భుతమైన విషయాన్ని, ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తా. కథోపనిషత్తు ఇది. కథ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అంటే 11 ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు ఇది. చాలా ఇంపార్టెంట్. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయ నబహునా శృతేన ఏమే వైశ వృణుతే తేన లభ్యస్ తస్యైస ఆత్మ వినివృతే తనూం స్వాం అని కథోపనిషత్తు 1:2-23 ఆ శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని యొక్క అర్థం ఏంటి తెలుసా? భగవంతుణ్ణి మనము ప్రవచనాల వల్ల కానీ, మనస్సు వల్ల కానీ, మన మేధస్సుతో కానీ, తెలివితేటలతో కానీ, వినడం వల్ల కానీ, దేని వల్ల కూడా మనం తెలుసుకోలేమంట ఎవరు అని స్వామి. కేవలం ఎవరినైతే భగవంతుడు అనుగ్రహిస్తాడో, ఎవరినైతే భగవంతుడే ఎన్నుకుంటాడంట, భగవంతుడే చూస్ చేస్తాడు, ఎన్నుకుంటాడు, భగవంతుడే సెలెక్ట్ చేస్తాడు, వాళ్ళు మాత్రమే భగవంతుడు ఎవరో తెలుసుకోగలరు. అర్థమైందా మీకు? మనం అనుకుంటాం భగవంతుడిని చూపించండి అంటే భగవంతుడిని చూపించడం కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలన్నా కూడా కుదరదు. ఎందుకంటే నేను చూడాలి అని అనుకుంటే సరిపోదు. స్వామి తనని తాను చూపించాలి అని తాను నిశ్చయిస్తే అప్పుడు నేను చూడగలను. నేను అనుకొని నాకు చూపించు అనుకున్నంత మాత్రాన స్వామి కనిపించడు. స్వామి ప్రకటన అవ్వాలి. కృష్ణుడే నేను ఓకే ఈ భక్తుడు ఫలానా భక్తుడికి కనిపించాలి అని ఆయన కోరుకున్నప్పుడు అప్పుడు కనిపిస్తాడు మనకి. చాలా ముఖ్యమైనటువంటి విషయం. బ్రహ్మదేవుడు కూడా తెగ ప్రయత్నం చేశాడు. ఆయన అన్ని చోట్ల వెతికారు, ఆయనకు దొరకలేదు స్వామి. కానీ విష్ణుమూర్తి ఆయనే అనుగ్రహంతో వచ్చారు. కాబట్టి భగవంతుని తెలుసుకోవాల్సింది
ఒక్కటే ఒక భక్తి మాత్రమే అవుతుంది. భక్తి కేవలం భక్తి. భక్తి అంటే సేవ. అంటే భగవంతుడు మనం చాలా చక్కగా భక్తి చేస్తే, చక్కగా సేవ చేస్తే అప్పుడు స్వామి మన పట్ల అనుగ్రహాన్ని చూపిస్తాడు. మనం చూడాలి అంటే మన కళ్ళతోటి కుదరదు. మన కంటికి ప్రేమాంజనం రాసుకోవాలి. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అంటే మన కంటికి ఒక కాటుక రాసుకోవాలి, అంజనం రాసుకోవాలి. ఏంటా అంజనం? అంజనం అంటే ఆయింట్మెంట్, డ్రాప్స్ వేసుకోవాలి. ఏంటి? ఒక ఐ డ్రాప్స్. ఏంటా డ్రాప్స్? ప్రేమ అంజనం. ప్రేమ. మనకి ప్రేమ అనేది ఉంటే అన్ని చోట్ల భగవంతుడు కనిపిస్తాడు. ప్రేమ అనేది ఉండాలి మన మనసులో. కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటే మనకి అంతటా స్వామి కనిపిస్తాడు. నేను ఇప్పుడే చెప్పాను మీకు ఎలా కనిపిస్తాడు స్వామి అని. అంటే ప్రతి జీవిలో కూడా ఉండేటువంటి ప్రాణము, ప్రతి జీవిలో ఉండేటువంటి జీవం కూడా స్వామి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇందాక ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు మనం అని. స్వామిని ఏ విధంగా చూడొచ్చు? సూర్యుడు చూసినా, చంద్రుడిని చూసినా, ఏది చూసినా కూడా మనకు స్వామి గుర్తొస్తాడు. కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి చక్షువులు ఉంటారన్నమాట. మన భౌతికమైనటువంటి కళ్ళతోటి చూడడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. మన భౌతికమైనటువంటి ఈ కళ్ళతోటి ఏం చూస్తాం? స్వామిని ఎలా చూస్తాము? ఆయన ఆధ్యాత్మిక రూపం, భౌతికమైనటువంటి రూపం కాదు అది. కాబట్టి మన కళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి మలినాలతోటి కప్పబడి ఉన్నాయి. ఒక క్యాటరాక్ట్ లాగా ఉందన్నమాట. మన కంటికి అడ్డంగా ఉంది ఒకటి. ఏంటది? భౌతికమైనటువంటి పదార్థం అడ్డం వస్తుంది. ఈ మాలిన్యాన్ని తొలగించాలి భక్తితోటి. భక్తి చక్కగా చేస్తే అప్పుడు మనకి స్వామి కనిపిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు చేసినటువంటి పనే ఆయన ఫలించలేదు. బ్రహ్మదేవుడు తాను స్వయంగా చూస్తాను అని ఎప్పుడైతే అనుకున్నాడో కనిపించలేదు స్వామి. స్వామి అనుగ్రహించు అని కోరుకొని భక్తితోటి ఆయన వేడుకున్నప్పుడు భగవంతుడు కనిపించాడు. ఇది మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్లోకం చదవండి. ఇప్పుడు ఛాన్స్ దొరకని వాళ్ళు చదవండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవ, నా దివ్య కర్మల మహిమలను కీర్తించుచు నీవు కావించిన స్తోత్రములు నన్ను అవగతము చేసుకున్నటకు నీవు వనరించిన తపస్సులు నాయందు నీకు గల దృఢమగు నిష్ఠ అను వానిని నా నిర్హేతుక కరుణగానే భావింపవలేను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. అయితే బ్రహ్మదేవుడు చక్కగా స్తోత్రాన్ని చెప్పాడు. మనకి ఇందరి క్లాస్ లో విన్నాం. అంటే 28 శ్లోకాలలో ఎంతో మహా అద్భుతంగా ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. స్తుతి. ఈ స్తుతికి కూడా ఒక చాలా గొప్ప మహిమ ఉంది. నేను ఒక 5 నిమిషాల్లో చెప్పబోతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. స్తుతికి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి స్తుతి ఇది. బ్రహ్మదేవుడు ఎంతో చాలా చక్కగా స్తుతి చేశాడు, తపస్సు చేశాడు. ఇలాగా ఎందుకంటే భగవంతుడి పైన అచంచలమైనటువంటి శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది. ఓకే, ఎవరికైనా కూడా ఎవరి పట్ల శ్రద్ధ రావాలంటే అది స్వామియే కారణం. ఓకే, సో స్వామి పట్ల మనకి భక్తి నిష్ఠ కలగాలంటే దానికి స్వామియే కారణం. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకి భక్తి అనేది రాదు. భగవంతుడికి మనం శరణాగతి పొందాలి, ఆయనకి మనము ఈ విశుద్ధ భక్తిని చెయ్యాలి అనేటువంటి కోరిక అనేది అందరికీ దొరకదు. అది స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. బ్రహ్మదేవుడికి స్వామి యొక్క అనుగ్రహం ఉందన్నమాట. అయితే భగవంతుడు మన మనస్సులోనే చైత్య గురువు రూపంలో ఉంటాడనమాట. మన మనస్సులో ఒక చైత్య గురువు మనకి లోపల నుంచి గైడెన్స్ ఇస్తాడు. విశుద్ధ భక్తులకు అనమాట, అందరికీ కూడా గైడెన్స్ ఇస్తాడు స్వామి. సో ఆ గైడెన్స్ లో మనం చాలా అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు. మనకంత టాలెంట్ లేకపోయి ఉండొచ్చు, కానీ స్వామి యొక్క అనుగ్రహంలో ఏమైనా చేసేయచ్చు. అంటే ఏమీ రానివాడు కూడా గొప్ప స్తోత్రాన్ని రాయగలడు. అంటే మనం ప్రయత్నం చేయాలి, మనం భక్తి చేయాలి స్వామికి, అంతే. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే భక్తి చేసి అనుగ్రహాన్ని పొందాడు, అప్పుడు బ్రహ్మదేవుడు చాలా అద్భుతమైన పనిని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు సృష్టినే చేయగలుగుతాడు. సృష్టి కన్నా అద్భుతమైన పని ఇంకేదైనా ఉందా అసలు? సృష్టి చేయడం కన్నా గొప్ప పని ఏదైనా ఉందా భౌతిక ప్రపంచంలో? అంత గొప్ప పని చేయగలుగుతున్నాడు బ్రహ్మదేవుడు. అలాగే మనం కూడా భక్తియుత సేవ చేయాలి, ప్రచారం చేయాలి అంటే కూడా మన స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుకున్నట్టయితే ఏదైనా చేయొచ్చు. మూకం కరోతి వాచాలం పంగు లంఘయతి గిరిం అంటే ఏంటి? మూగవాడు కూడా మాట్లాడగలడు. మూకం కరోతి వాచాలం, చాలా గొప్పగా ప్రవచన కూడా ఇవ్వగలడు.
మూగవాడు కూడా ప్రవచనం ఇవ్వగలడు. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు ఒక కొండనెక్కగలడు. యత్కృప తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం. గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మాట్లాడగలడు, కుంటివాడు కూడా కొండనెక్కగలడు. మనం కూడా ఏదైనా చేయగలం. ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. చాలా మంది భక్తులు వాళ్ళు డివోషనల్ సర్వీస్, భక్తి యుక్త సేవ చేసినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు దీక్ష తీసుకుంటారో గురువు దగ్గర, వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు ఊహించనటువంటి పనులు చేస్తారు. వాళ్ళు జీవితంలో ఊహించరు నేను ఈ పనిని చేయగలను అని, ఇంత ప్రచారం చేయగలను, ఈ విధంగా చేయగలను అని. కానీ వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం, గురువు యొక్క కృప. లేకపోతే నేను అసలు ఇదంతా ఎలా చేయగలిగాను, అలా మనకు తెలిసి వస్తుంది అనమాట. ఓకే, 40 శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతానండి. చదవండి. నీ వలే ప్రార్థించి ఈ విధముగా నన్ను అర్చించడి ఏ మానవుడైనను నేను వరేశ్వరుడునైనందున, అక్కడ పరమేశ్వరుడు అండి, అక్కడ వరేశ్వరుడు, పరమ వరేశ్వరుడు. వరేశ్వరుడు అంటే వరాలకి ఈశ్వరుడు. అతి శీఘ్రముగా తన సమస్త కోరికలను పూర్ణము కావించుకొనును. హరే కృష్ణ ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం. చూడండి, అసలు ఈ స్తోత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే భౌతికంగా కూడా ఎవరికైనా భౌతికమైన కోరికలు ఉంటే వాళ్ళు ఈ స్తోత్రాన్ని పఠిస్తే అట వాళ్ళకున్న అన్ని కోరికలు తీరిపోతాయని ఉంది ఇందులో. మనం జనరల్గా కోరికల గురించి మాట్లాడుకోవడం భక్తిలో, మన భక్తి జీవితంలో మనం ఏంటి, అకామో సర్వకామోవ. మనం ఎప్పుడు మాట్లాడేది అంటే భగవంతుడి యొక్క భక్తి. అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం గురించే మనం మాట్లాడతామే కానీ కోరికల గురించి మాట్లాడడం. కానీ భాగవతంలోనే ఉంది చూడండి, ఎంతో అద్భుతం. అంటే ఎవరికైనా ఎలాంటి కోరికలైనా ఉన్నా కూడా ఈ స్తుతి ఎంత గొప్పటి స్తుతి అంటే, ఈ స్తుతి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏంటది అంటే, ఎవరైనా కూడా, ఏ మానవుడైనా కూడా బ్రహ్మదేవుడు స్తుతించినట్టుగా స్తుతిస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా వెంటనే నేను పూర్తి చేస్తానని స్వామి చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే, ఒక శుద్ధ భక్తుడు ఏం కోరుకుంటాడంటే, శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా తన గురించి తాను కోరుకోడు. అది మనం అర్థం చేసుకోవాలి. శుద్ధ భక్తుడి యొక్క భావన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఏ విధంగా ప్రచారం చేయాలి, కృష్ణుడి గురించి ప్రతి జీవికి తెలియచేయాలి అని కోరుకుంటుంటాడు. కాబట్టి ఇలాంటి కోరికని స్వామి వెంటనే ఆశీస్సులు ఇస్తాడన్నమాట. వెంటనే అవుగాక అని చెప్తాడన్నమాట. అదే భక్తుడు కానివాడు, ఒక అభక్తుడు లేకపోతే ఒక నిరాకారవాది కానీ, వాళ్ళు భగవంతుడు అంటే వాళ్ళ ప్రకారం నారాయణ అంటే వాళ్ళు విష్ణువుని వేరే విధంగా చూస్తారు. నిరాకార సత్వగుణయుత ఈశ్వరుడిగా వాళ్ళు చూస్తారు. అంతేగాని వాళ్ళు పరబ్రహ్మము కింద చూడరు. వాళ్ళ ప్రకారం పరబ్రహ్మం అంటే నిరాకారం, సగుణమైనటువంటి, ఇంకా కొద్దిగా తక్కువ లెవెల్లో ఉండేది అనే విధంగా చూస్తారు భగవంతుడు. నిరాకారం పైన ఎక్కువ, గ్రేట్, దానికన్నా తక్కువ భగవంతుడు అని అలా చూస్తారు. కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థనలకి ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. ఎందుకంటే భగవంతుడికి శుద్ధ భక్తులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అలాగా భగవంతుడి పట్ల అపరాధాన్ని చెయ్యరు. వాళ్ళు ఆ విధంగా అనట్లేదు. వాళ్ళు ఎప్పుడైనా కూడా భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా చెప్పాడో ఉన్నట్టుగా మనం తీసుకుంటాం. మత్త పరతరం నాణ్యత కించిత ధనంజయ అని చెప్తున్నాడు స్వామి. నన్ను మించినటువంటి తత్వం లేదు అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు, మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి, నన్ను మించిన తత్వం లేదు అని స్వామి అంత స్పష్టంగా చెప్పినా కూడా నిరాకారవాదులు లేదు, ఆయన మించిన తత్వం ఉంది అంటారు. కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థనలకు ఎటువంటి విలువ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ శ్లోకాలు చదువుతాం. 41 చదవండి. సంప్రదాయ సత్కర్మలు, తపస్సు, యజ్ఞము, దానము, యోగము, సమాధి మొదలగువ నిర్వహణకు చరమ లక్ష్యమునకు ప్రీతిని కలిగించుటే ననుట తత్వవిధుల అభిప్రాయమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి? సత్కర్మలు
అంటే సంప్రదాయపు సత్కర్మలు. అంటే మనం చేసేటువంటి మన కుల ధర్మములైనా అయి ఉండొచ్చు, మన ఇండ్లలో చేసే వ్రతాలైనా అయి ఉండవచ్చు, మనం చేసే తపస్సు ఉపవాసాలు అయి ఉండవచ్చు, మనం ఇంట్లో చేసే హోమాలు కానీ యజ్ఞములు కానీ అయి ఉండవచ్చు, లేకపోతే మనం చేసే దానమైనా అయి ఉండవచ్చు, మనం చేసే ధ్యానం కానీ యోగం కానీ అయి ఉండవచ్చు, లేకపోతే సమాధి స్థితిలోకి వెళ్ళడము, ఇవన్నీ ఉన్నవి ఎందుకు? ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? దాని చరమ లక్ష్యం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? భగవంతుని పొందడం ప్రభు. భగవాన్ని భగవంతుడి యొక్క ప్రీతి, భగవంతుడికి ప్రీతి కలిగించుటయే. అంటే భగవంతుడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మనం చేయాలి. వర్ణాశ్రమ ధర్మాలని మనం ఎందుకు పాటిస్తున్నాం? వర్ణాశ్రమ ధర్మాలని ఎందుకు ఇచ్చాడు స్వామి? వర్ణాశ్రమ ధర్మాలు స్వామి జీవులకు ఇచ్చింది ఇంద్రియ భోగానికి కాదు. ఇప్పుడు ఇంద్రియ భోగమే కావాలంటే పశువు శరీరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పశువు శరీరాల్లో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. వాళ్ళు 24 గంటలు ఇంద్రియాలని భోగిస్తూ ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. అదే కోరుకున్నట్టయితే మనుషులు, వాళ్ళకి మనిషి శరీరం అవసరం లేదని అర్థం అనమాట. ఇంద్రియ భోగమే మా జీవితం యొక్క లక్ష్యం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమాత్మ వాళ్ళ కోరికను తీర్చేస్తాడు వెంటనే. అంటే నీకు ఇంకా మానవ శరీరం అవసరం లేదనమాట అని. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాటికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ రూల్స్ అనేవి ఏమీ లేవు, వాటి కర్మలు అనేవి ఉండవు. మనకైనా సమయం సందర్భం అనేది ఉంటుంది, వాళ్ళకి సమయం సందర్భం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఎలాంటి భోగాన్నైనా వాళ్ళు అనుభవించవచ్చు. కాబట్టి అదే కావాలి అనుకునే మానవుడికి స్వామి వెంటనే ఏం చేస్తారంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి ఆ పశువు శరీరాన్ని ఇచ్చేస్తాడు అనమాట. సో అప్పుడు ఆ శరీరంలో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు భోగాన్ని వాళ్ళు అనుభవించవచ్చు. ఎందుకంటే జీవుడు కోరుకుంటున్నాడు కాబట్టి స్వామి ఇస్తున్నాడు. పరమాత్మ మనం కోరుకుంటున్నాం, నాకు ఇది వద్దు, నాకు మనిషి శరీరం వద్దు, నాకు ఇంత జ్ఞానం వద్దు, అజ్ఞానమే ఆనందం, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. అంటే అజ్ఞానం బాగుంది, చీకట్లో ఉండడమే చాలా బాగుంది అని, అదే ఆనందంగా ఉంది అని. కాబట్టి అలాంటప్పుడు స్వామి అలాగే వాళ్ళకి శరీరాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, పశువు శరీరాన్ని. అయితే కానీ మనిషి అనేవాడు ఎందుకున్నాడంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థమై, భగవంతుడి యొక్క ప్రీతి అనేది ముఖ్యమైనటువంటి విషయం. మన లైఫ్లో మనం సక్సెస్ అయ్యామని ఎలా తెలుస్తుందంటే మనకి భగవంతుడిని మనం ఎంతవరకు సంతృప్తి చేయగలిగామనేదే మన సక్సెస్ క్రైటీరియన్. అతపుంబి ద్విజశ్రేష్ఠో వర్ణాశ్రమ విభాగశః స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అని ఉంది. అంటే హరితోషణం అదే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. ఏ విధంగా కృష్ణుణ్ణి సంతృప్తి పరచగలను నేను అంటే, నేను ఈ వర్ణాశ్రమ ధర్మాలని ఆచరిస్తున్నది ఎందుకు? ఇంద్రియ భోగాల కోసం కాదు. ఇప్పుడు వర్ణములు, ఆశ్రములు, గృహస్థాశ్రమము పెళ్లి చేసుకునేది ఎందుకు అంటే ఇంద్రియ భోగం కోసం కాదు. అది ఇచ్చింది భగవంతుడు. ఎందుకు అంటే హరితోషణం, భగవంతుడిని సంతృప్తి చెందడానికి. సంతృప్తి ఎలా చేయాలి అని మనం ఆలోచించాలి. భగవంతుడిని ఏం చేస్తే ప్రీతి పొందుతాడని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ భక్తిని మనం చేయాలి. కాబట్టి యోగమైన, జ్ఞానమైన, తపస్సైనా ఏదైనా కూడా అది స్వామి కోసమే ఉంది. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాని కర్మచ వేదశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. యోగమైన, జ్ఞానమైన, సాంఖ్యమైన, విద్య అయినా, శిల్పకర్మలైన, ఇంజనీరింగ్ అయినా, టెక్నాలజీ అయినా, డాక్టర్ అయినా, ఏదైనా మనం చేసేది నన్ను నేను సంతృప్తిపరచుకోవడం కాదు, నా ఇంద్రియాలని నేను సంతృప్తిపరచుకోవడం కాదు, కృష్ణుడి యొక్క ఇంద్రియాలని. ఋషికేశ సేవనం అంటే మన ఇంద్రియాలతోటి భగవంతుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. అదే భక్తి రుచ్యతే. ఇది భక్తి, ఇలా చేయాలి భక్తి అంటే. కాబట్టి ఎన్నో మంచి పనులు ఉండవచ్చు, చేయాల్సినటువంటి మంచి పనులు ఏవో ఉన్నాయి చాలా. ఆ మంచి పనులన్నీ కూడా ఆపమని చెప్పడం లేదు, స్వామి ప్రీత్యర్థమై చేయమని చెప్తున్నారు. చాలా తేడా ఉంది మన కోసం మనం చేసుకోవడానికి, స్వామి కోసం చేయడానికి. ఓకే, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం అనుకోవచ్చు నేను చాలా మంచివాడిని, మంచి పనులు చేస్తున్నానని, కానీ అదంతా కూడా భౌతికమైనటువంటి కర్మలు. మనకి కర్మలు అంటుకుంటాయి. నేను ఎంత గొప్ప దానాన్ని చేసినా,
ఎంత గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా కూడా అది స్వామి ప్రీత్యర్థమై చెయ్యకపోతే, నా ఇంద్రియాల ప్రీత్యర్థమై చేసినట్టయితే యమధర్మరాజు వెంటనే రాసేసుకుంటాడు అనమాట డైరీలో. దానికి ఉన్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ ఇచ్చేస్తాడు. దానికి ఏమైనా పాపం ఉంటే అది కూడా వస్తుంది, పుణ్యం ఉంటే అది కూడా వస్తుంది. కానీ మనకి ముక్తి అనేది రాదు. ఇది ప్రవృత్తి మార్గం. అది సంక్షేమ కార్యక్రమాలు చేయడము, దానాలు చేయడము, సేవ చేయడము, ఇదంతా కూడా ప్రవృత్తి మార్గము అని చాందోగ్య ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది. నివృత్తి మార్గం కాదు. అది నివృత్తి మార్గం అంటే కృష్ణుడి యొక్క భక్తి, జపము. ఇది నివృత్తి మార్గం అంటే. సో నివృత్తికి ప్రవృత్తికి కూడా తేడా తెలియని పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నాం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసుర. అంటే ప్రవృత్తికి నివృత్తికి తేడా తెలియని వాడు అసురుడు అని. ఇది మన పరిస్థితి. యాక్చువల్గా మనకి ప్రవృత్తి ఏదో నివృత్తి ఏదో అది కూడా తెలియదు. మనం దీన్ని అదే అనుకుంటాం. అధర్మానికి ధర్మానికి తేడా తెలియదు. అధర్మాన్ని ధర్మం అనుకుంటాం, ధర్మాన్ని అధర్మం అనుకుంటాం. అన్నిటికన్నా పరమధర్మమైనటువంటి భక్తిని అధర్మం అంటారు జనాలు. ఇది తమో గుణం అంటే. పరమధర్మము ప్రతి జీవి కూడా కంపల్సరీగా చేయాల్సినటువంటి ధర్మము భక్తి. దాన్ని మనం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు జనాలు. ఇది తమో గుణం అంటే, కలియుగం యొక్క లక్షణం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉన్నవి ఎందుకు? యోగము, జ్ఞానము, తపస్సు ఉన్నది ఎందుకు? ఏతత్ సర్వం జనార్దనాత్ హరి సంసిద్ధిర్ హరితోషణం. కృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి చేయడానికి ఏదైనా ఉన్నది. వర్ణాశ్రమ ధర్మాలైనా, యోగమైనా, జ్ఞానమైనా, తపస్సైనా, ధ్యానమైనా, ఏదైనా కూడా కృష్ణుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. నన్ను నేను సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు అది యోగం అంటారు. దాన్ని ఇంద్రియ భోగం అంటారు. ఇది సీక్రెట్. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే అర్జునుడికి స్వామి చెప్పడం జరిగింది. అర్జునుడు ఏమన్నాడంటే, నేను హింసను చెయ్యను, నేను చాలా మంచివాణ్ణి, నేను హింస చెయ్యను, నేను ఎవరిని చంపను అని. ఎందుకంటే నాకు ఇది నచ్చదు కాబట్టి. అర్జునుడు అంటున్నాడు, నాకు ఇష్టం లేదు ఈ యుద్ధం, ఎందుకంటే నాకు అస్సలు హ్యాపీగానే లేదు, చాలా బాధేస్తుంది నాకు ఆలోచిస్తుంటే, నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఇది పని చేయడానికి అంటున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడు చక్కగా వివరిస్తాడు భగవద్గీతలో, ఎందుకు చేయాలి నువ్వు అని. నా కోసం చేయాలి అని. నా కోసం చేయడం అనేది అకర్మ, అది భక్తియుత సేవ. అప్పుడు నువ్వు ఈ భౌతిక బంధనం నుంచి బయటపడతావని అప్పుడు తెలుసుకుంటాడు అర్జునుడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు యుద్ధం చేస్తాడు. ఫస్ట్ నయోత్స ఇది గోవిందం అంటాడు, చివరికి కరిష్యే వచనం తవా అంటాడు. నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను. నిమిత్త మాత్రం భవసవ్యసాచి, నేను నిమిత్త మాత్రుణ్ణి. నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నీ ప్రీత్యర్థమై నేను చేస్తాను. నీకు ఎలా నచ్చితే అలా చేస్తాను, నీ కోసం చేస్తాను. ఎంత తేడా ఉందంటే రెండు మైండ్ సెట్లో. ఫస్ట్ అర్జునుడి మైండ్ సెట్ ఎలా ఉంది? ఇది నాకు నచ్చదు, ఈ పని నేను చెయ్యను, ఇది నాకు నచ్చని పని నేను చెయ్యను. ఇది ఎలా ఉంది? కరిష్యే వచనం తవ, నిమిత్త మాత్రుణ్ణి, నువ్వు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా చేస్తాను కృష్ణ, నీ సేవ కోసం నేను ఏదైనా చేస్తాను అని అనడం ఎలా ఉంది? ఎంత తేడా ఉంది ఇది భౌతికమైన బుద్ధికి ఆధ్యాత్మిక బుద్ధికి. సపోజ్ నేను ఒక దానం ఇచ్చేసి నా ఫోటో పెట్టండి అని పెడతాం, దానికి భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఎంత తేడా ఉంది. చూడడానికి ఒకటేలాగా కనిపించవచ్చు, అబ్బా ఎంత గొప్ప దాని అండి అని అనుకోవచ్చు మనం. కానీ కృష్ణుడికి తెలుసు అందులో ఉండే మర్మాలన్నీ కూడా. మన మనసులో ఉండే భావన తెలుసు కృష్ణుడికి. ఎందుకు కోసం ఇచ్చాము ఆ దానాన్ని మనం? అంటే నా పేరు రావాలని నేను ఇచ్చానా, లేక భగవంతుడి కోసం ప్రీత్యర్థమై నేను చేశానా అనేది స్వామి గ్రహిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. భక్తి ఎందుకోసం చేస్తున్నాను? నా పేరు నేను గొప్పగా చాటించుకోవడానికి చేస్తున్నానా, లేకపోతే భగవంతుడిని కీర్తించడానికి చేస్తున్నానా అనే విషయం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే తేడా వచ్చేస్తుంది విశుద్ధ భక్తి అంటే ఏంట. సో ఎప్పుడు కూడా మన పని ఎందుకు ఉండాలంటే మనని మనం సాటిస్ఫై చేసుకోవడానికి, మనని మనం గొప్పగా చేసుకోవడానికి కాదు. కృష్ణుడిని గొప్ప చేసుకోవాలి, కృష్ణుడిని గొప్పగా చూపించాలి, కృష్ణుడిని కీర్తించాలి, కృష్ణుడు గొప్పవాడని చెప్పాలి. నా గొప్పతనాన్ని నేను చాటుకోవడం కాదు, అది భౌతికం. ఆధ్యాత్మికం అంటే కృష్ణుడి కోసం చేయడం. అంతా కృష్ణుడు చేశాడు, అంతా గురువు చేశాడు అని చెప్పడం ఆధ్యాత్మికం. నేను చేశాను అనడం అనేది భౌతికము, అది ఆధ్యాత్మికం కాదు. నెక్స్ట్ 42, 43 చదవండి ఎవరు. 42.
హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ఎల్లరకు నేనే పరమాత్ముడను, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడను, పరమ ప్రియుడను అయ్యున్నాను. జనులు తప్పుగా స్థూల సూక్ష్మ దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు, కానీ వారు కేవలము నా ఎడనే అనురక్తులై ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకాన్ని కూడా చదవండి. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరైతే చదవలేదు వాళ్ళు చదవండి. ఓకే. ఎస్ ప్రభుజీ. నీ సంపూర్ణ వేద జ్ఞానము ద్వారాను సమస్తమునకు పరమ కారణముడగు నా నుండి ప్రత్యక్షముగా లభ్యమైన దేహము ద్వారాను నీవిప్పుడు నా ఆదేశములను అనుసరించుచు పూర్వము వలనే జీవులను సృజింపుము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ చెప్పండి. మైత్రేయముని పలికెను, విస్తారము కావించుమని విశ్వ సృష్టి కర్తయగు బ్రహ్మదేవుడు ఆదేశమొసగిన పిమ్మట ఆదిదేవుడు తన స్వీయ నారాయణ రూపముందే అంతర్హితుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 42వ శ్లోకం చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇందులో ఏం చెప్తున్నారంటే స్వామి, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడను, పరమ ప్రియుడును అయ్యున్నా. జనులు తప్పుగా స్థూల శరీర దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు, కానీ వారు కేవలము నా ఎడనే అనురక్తులై ఉండవలెను. అంటే అసలు స్వామి ఎవరు? కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడు అంటే పరమాత్మ. అంటే అందరి హృదయాలలో ఉండేటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. మనకి పరమ ప్రియమైనటువంటి మిత్రుడు కృష్ణుడు. ఆయన మన మార్గదర్శకుడు కృష్ణుడు. కృష్ణుడు ఎవరు అంటే పరమాత్మ, మనలో ఉండేటువంటి చైత్య గురువు, మార్గదర్శకుడు, పరమ ప్రియుడు కృష్ణుడు. మన పరమ స్నేహితుడు, సన్నిహితుడు, మన మంచి కోరుకునే శ్రేయోభిలాషి. అలాంటి కృష్ణుడి పట్ల మనకి ఆసక్తి కలిగి ఉండాలి, కానీ మన సూక్ష్మ శరీరం పట్ల కానీ స్థూల శరీరం పట్ల కానీ మనకి ఆసక్తి ఉండకూడదు. భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, మనం మన శరీరాన్ని ప్రేమిస్తున్నాం, మనం భగవంతుడిని ప్రేమించట్లేదు. కానీ అంటే మనం ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోలేకపోతున్నాం. నిత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవాను పూజించట్లేదు, అనిత్యమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటి ఈ శరీరాన్నే మనం దైవం కింద పూజిస్తున్నాం. ఇది భౌతికమైనటువంటి మన పరిస్థితి. అయితే బద్ధుడైనా, నిత్యబద్ధుడైనా, నిత్యముక్తుడైనా ఎవరైనా కూడా కృష్ణుడికి చాలా 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 దగ్గరగా ఉండేవాళ్ళే. ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ కాబట్టి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసా? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పాడు. అంటే అన్ని యజ్ఞాలకి భోక్త ఎవరు అంటే కృష్ణుడు. సర్వలోక మహేశ్వరుడు కృష్ణుడు. సుహృదం సర్వభూతానాం అంటే ప్రతి జీవికి కూడా సుహృత్ అంటే పరమ ప్రియుడైన వాడు ఎవరు అంటే కృష్ణుడే. ఇది తెలుసుకున్న వాడు శాంతిని పొందుతాడని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అనమాట. మనం తెలుసుకోవాలన్నమాట. మనకి చాలా 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 అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్కళ్ళే ఉన్నది, కృష్ణుడే. మన శరీరం కూడా కాదు, ఎందుకంటే మన శరీరం కూడా నిత్యం కాదు కాబట్టి. అది 6 రకములైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్, అది 6 రకాలైనటువంటి వికారాలు ఉన్నాయి శరీరానికి, కానీ కృష్ణుల్లో అవి లేవు. అంటే ఈ జన్మకైనా ఏ జన్మకైనా ఎప్పుడైనా ఈ శరీరంలో ఉన్నా వేరే శరీరంలో ఉన్నా మన ఈ జన్మకైనా ఏ జన్మకైనా పరమాత్మ కృష్ణుడే. మరి అంత పర్మనెంట్ రిలేషన్షిప్ కృష్ణుడితో మనం పెట్టుకొని ఎంత టెంపరీ విషయాల్లో మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడు పర్మనెంట్గా మనతో పాటు ఉండేది స్వామి, ఎప్పుడు మన శ్రేయస్సును కోరుకునేది స్వామి. అలాంటి స్వామి చెప్పినటువంటి నిర్దేశాన్ని పక్కన పెట్టేసి మనకు తోచిన విధంగా మనం జీవితాన్ని గడుపుతున్నామని ఆలోచించాలి. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం, ఏంటి మూర్ఖత్వం, ఎందుకు ఇలా చేస్తున్నాం అని మనం ఆలోచించాలి. సో ఎప్పుడైతే కనుక మనం తెలుసుకోలేకపోతామో కృష్ణుడే మనకి పరమ ప్రియతమైనటువంటి మనిషి వ్యక్తి అని తెలుసుకోలేకపోతామో
అప్పుడు మనము భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడైతే మనము కృష్ణుడే మనకు అత్యంత సన్నిహితుడు, కృష్ణుడిని మించి సన్నిహితుడు ఇంకెవ్వరు నాకు లేరు అని తెలుసుకుంటామో అప్పుడు మనం ముక్తులమని అర్థం. కృష్ణుడే నాకు అంత సర్వస్వం, కృష్ణుడే నాకు అంతా నిజంగా నాకు చేసేది కృష్ణుడే అని తెలుసుకోగలగాలి. మనం అనుకుంటాం మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన తండ్రి, మన అన్నగారు వీళ్ళు చాలా మనకు మంచి చేసేవాళ్ళు అని అనుకుంటాం మనం. కానీ నిజం ఏంటంటే వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేస్తారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని ఐసీలో పంపించేస్తారు, ఇంకా వాళ్ళ దగ్గరికి రారు కూడా. అంటే వాళ్ళ శవాన్ని దహనం చేయడానికి కూడా దగ్గరికి వెళ్ళరు. ఇంకా అందులోనే మనకు తెలిసిపోయింది మన పట్ల ఉన్న వాళ్ళ ప్రేమ ఏంట. సో ఇలాగే ఉంటుంది భౌతికమైనటువంటి ప్రేమ అనేది. ఓకే, సో మనం అందుకనే ఏమంటారంటే ఇలాగా వాళ్ళు మనని కాపాడుతారు అని అనుకోవడం మూర్ఖత్వం అని శుకుడు చెప్తాడు. నా బంధువులు నన్ను కాపాడుతారు అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే, పాండవులు నన్ను కాపాడుతారు అని ఎలా అనుకుంది ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు పంచపాండవులు ఉన్నారు, చాలా సమర్థులు, ధర్మరాజు, భీష్ముడు, యుధిష్ఠిరుడు అందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ వీళ్ళు నన్ను కాపాడుతారు అని అనుకోవడం తప్పు. కాపాడలేరు, మన స్వామి మాత్రమే కాపాడగలరు. ఎవ్వరూ మనకి హెల్ప్ చేయలేరు, ఎవ్వరూ మనతో పాటు రారు. మనను కాపాడగలిగేది కృష్ణుడు మాత్రమే. ఎవ్వరు మనకి అసలు యాక్చువల్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన కృష్ణుడే. ఇది తెలుసుకోవడం ముక్తి అంటే. మనం భౌతికంగా తప్పుగా మోహంలో మనం వేరే వాళ్ళు ఎవరో మనల్ని కాపాడతారని మనం అనుకుంటున్నాం. అది నిజం కాదు. అసలు మనం ప్రేమించేది కూడా కృష్ణుడినే. ఎలాగో చెప్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఒకళ్ళని మనం చాలా సన్నిహితులు, వీళ్ళంటే నాకు చాలా ఇష్టమని మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళలో మనం దేన్ని ఇష్టపడుతున్నాం? శరీరాన్ని మనం ప్రేమిస్తున్నామా? శరీరం ప్రేమించినట్టయితే సపోజ్ ఆ శరీరంలో ఉండేటువంటి జీవము ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని ప్రేమిస్తామా మనం? ఇప్పుడు మనం చాలా ఇష్టపడే వాళ్ళలో ఉండేటువంటి జీవం శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఆ శరీరాన్ని మనం పట్టుకొని ప్రేమిస్తామా? లేదు ప్రభుజీ. అంటే దాని అర్థం ఏంటి? మరి దేన్ని ప్రేమిస్తున్నాం మనం? ఆ శరీరంలో ఉండే జీవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. ఆ జీవం అనేది ఏంటి? భగవంతుడి యొక్క అంశ. భగవంతుడి యొక్క అంశ లేనిదే శరీరం కూడా మృతదేహం అయిపోయింది. అది వేస్ట్. దాన్ని మనం ఇష్టపడం, ఇంకా ఎక్కువసేపు పెట్టుకోం, దాన్ని పడేస్తాం. అంటే మనం యాక్చువల్గా ప్రేమించేది ఎవరినంటే మన కృష్ణుడిని ప్రేమిస్తున్నాం. జీవుడు మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన. కృష్ణుడి యొక్క అంశ జీవుడు. మనం కృష్ణుడిని ప్రేమిస్తున్నాం తెలియకుండానే, కాకపోతే తప్పుగా ప్రేమిస్తున్నాం. భౌతికంగా శరీరాన్ని ప్రేమిస్తున్నాం, లేకపోతే ఆ జీవుడిని ప్రేమిస్తున్నాం. కానీ జీవుడు ఎవరి యొక్క భాగం అనేది తెలుసుకోవాలి. ఎవరి అంశ? భగవంతుడి యొక్క అంశ కదా ఆత్మ అంటే. అయినటువంటి ప్రేమ అంటే అసలు ప్రేమకి నిర్వచనమే భగవంతుడిని ప్రేమించడమే ప్రేమ అంటే. అసలు మిగతా దాన్ని ప్రేమ అని అనడానికి వీల్లేదు. ఆ వర్డే వాడకూడదు, బ్యాన్ చేయాలి. అది ప్రేమ కాదు, మోహం. ఓకే, సో ఎందుకు అంటే మనం ఎవరిని ప్రేమించినా లోపల ఉండేటువంటి శరీరం వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ప్రేమించాం కాబట్టి, అందులోపల ఉండేటువంటి ఆ జీవం భగవంతుడి యొక్క అంశ కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్టు. ఇది తెలుసుకోవాలి మన తత్వాన్ని. అసలు భగవంతుని మనం ప్రేమించకపోతే మనం ఎవరిని ప్రేమిస్తున్నట్టు కాదు, నిజం కాదు. అది ఉట్టిగా భౌతికమైనటువంటి ట్రాన్సాక్షన్ అంటే నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను, అంతే. అది ప్రేమ కాదు. సో ఈ విధంగా మనం ఆలోచించాలన్నమాట. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ప్రేమ. ప్రేమ లేకపోతే మనం మాయ నుంచి బయటపడలేం. భగవంతుడి యొక్క ప్రేమ ఉండాలి, అప్పుడే మనం మాయ నుంచి బయటపడగలం. అది ఎలాగంటే, ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఎంతో డబ్బులు ఉన్నాయి కానీ పిసినారు వాడు, డబ్బులు వాడుకోవడం రాదు. సో ఏంటి ఉపయోగం?
ఇంకో పక్క ఒకతనున్నాడు, అంత డబ్బులేం లేవు, కానీ ఉన్న డబ్బులు ఏ విధంగా వాడుకోవాలో తెలుసు. వాడే నిజంగా ధనికుడు అంటే. అదేవిధంగా భగవంతుణ్ణి, పరమాత్మని మన హృదయంలో మనం పెట్టుకొని ప్రేమించకుండా మనం పిసినారితనం చేస్తున్నాం. ఇలాంటి పిసినారి మనస్తత్వంతో మనం ఎప్పటికి మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలము? ఎప్పటికి మనకి ముక్తి వస్తుంది? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, అన్ని వేళల, అన్ని సమయాల్లో కూడా భగవంతుడి యొక్క భక్తిని మనం చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఇవాళ మనం చెప్పుకున్నాము. బ్రహ్మదేవుడి యొక్క స్తుతి చెప్పిన తర్వాత కృష్ణుడు ఏ విధంగా బ్రహ్మదేవుడితోటి చక్కగా చెప్పడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. నువ్వేం వరి అవ్వద్దు, నా భక్తి చేసే వాళ్ళకి నేను గైడెన్స్ ఎప్పుడు ఇస్తాను, 100% నీది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది నీ పని, నువ్వు జస్ట్ నీ పని నువ్వు చేస్తే చాలు అని స్వామి చెప్పడం జరిగింది బ్రహ్మదేవుడు. అలాగే చాలా విధాలుగా ఎన్నో తత్వాలతోటి స్వామి చెప్పాడు. చాలా తత్వంతో నిండినటువంటి ఈ శ్లోకాలు, స్వామి పలికినటువంటి శ్లోకాలు, ఇవన్నీ భగవంతుడే సాక్షాత్తు పలుకుతున్నాడు. చివరికి ఏమని కంక్లూడ్ చేశారంటే, జ్ఞానమైన, తపస్సైనా, ఏదైనా, ఎలాంటి సత్కర్మలైనా కూడా నా యొక్క ప్రీతి కొరకే చేయడం అనేది అసలైనటువంటి ధర్మం అని కూడా చెప్పాడు స్వామి. తర్వాత అదే విధంగా ఎవరైనా కూడా నా యందే అనురక్తులై ఉండాలని చెప్పాడు స్వామి. ఆదేశం. భగవంతుడు చెప్పింది మనం చేయాలి. భగవంతుడు ఏం చెప్పాడంటే, నా యందే అనురక్తులై ఉండాలి. భగవంతుణ్ణి ప్రేమించడమే ప్రేమ అంటే. మిగతా వాళ్ళని ప్రేమించడం అనేది ప్రేమగా, అది ఇంపార్టెంట్. మనం అక్కడే మిస్ చేస్తున్నాం, అక్కడే తప్పు చేస్తున్నాం. మనము వేరే భగవంతుడు కాకుండా సూక్ష్మ స్థూల శరీరాలను ప్రేమిస్తున్నాము. అందుకే మనం బాధపడుతున్నాం, అందుకే మనం డిసప్పాయింట్ అవుతున్నాము. ఎప్పటికీ మనకి హ్యాపీనెస్ అనేది రాదు. మనం ట్రై చేసి చూడండి, మీరు కావాలంటే వందల సంవత్సరాలు ట్రై చేసి చూడండి, మీరు ఎంతైనా ప్రేమించి చూడండి, మీకు నిరాశ తప్పితే ఏమీ వెనక్కి రాదు, గ్యారంటీ. కానీ కృష్ణుడిని ప్రేమించి చూడండి, అప్పుడు చూడండి ఎలా ఉంటుందని. చాలా డిఫరెంట్. అది మనకి వెంటనే హ్యాపీనెస్, ఎలాంటి పరిస్థితి అయినా హ్యాపీ, ఎప్పుడు హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. అది చాలా ముఖ్యం. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి, గీతా జ్ఞాన్ 11 స్టార్ట్ చేస్తున్నాము February 5th నుంచి. సో రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అందరి దగ్గర రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందని అనుకుంటున్నాను. సపోజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లేకపోతే ఇప్పుడే రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను మీకు. ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. దయచేసి అందరూ వాట్సాప్ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఈ సేవ మనకి చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. ఎందుకంటే మనం ప్రచారం చేయడం అనేది స్వామి యొక్క అనుగ్రహం. అది మనకు ఒక అవకాశం, స్వామి ఇచ్చినటువంటి ఒక అవకాశం. మనం చేస్తున్నటువంటిది స్వామి యొక్క సేవ. ఇలా ప్రచారం చేస్తే స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాము. ఇలా చేయాలి అని కూడా మనకి బ్రహ్మదేవుడు చెప్పాడు కూడా, కృష్ణుడు. మనం విన్నాం కదా. కాబట్టి అందరూ కూడా చేయండి, మంచిగా ప్రచారం చేయండి, అందరికి చెప్పండి, ఫార్వర్డ్ చేయండి లింక్స్, అందరికి కూడా చెప్పండి. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు 1 నుంచి 28 వరకు బ్రహ్మ ప్రేయర్స్ అని చెప్పారు కదా ప్రభుజీ. బ్రహ్మ సంహిత వేరు, బ్రహ్మ ప్రేయర్స్ వేరా ప్రభుజీ? బ్రహ్మదేవుడు చాలా చోట్ల ప్రేయర్స్ చేస్తాడండి. ఓకే ప్రభుజీ. బ్రహ్మదేవుడు ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు భాగవతంలోనే బ్రహ్మదేవుడు ప్రేయర్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక ప్రేయర్స్. మళ్ళా 10వ స్కందంలో 14వ చాప్టర్ కూడా బ్రహ్మదేవుడి ప్రార్థనలే కదా. సో అనేక రకాలుగా బ్రహ్మదేవుడు స్తుతిస్తాడు కదా. బ్రహ్మ సంహిత అనేది అదొక సంహిత, పాంచరాత్ర పుస్తకాల్లో వస్తున్నది. ఓకే, అది కూడా భాగవతంలో కాదా ప్రభుజీ? ఇది భాగవతంలో కాదు. బ్రహ్మ సంహిత అనేది అది కాదు. అది కూడా చాలా అద్భుతమైన ప్రేయర్స్. అన్ని ప్రేయర్స్ చాలా ఇంపార్టెంటే. ఇది వింటుంటాం ప్రభుజీ. ఇది వాసికి ఎక్కినట్లు వింటుంటాం అక్కడక్కడ, బాగా అక్కడక్కడ పెడుతుంటే టెంపుల్స్ లో. అది అందుకని అడుగు. బ్రహ్మ సంహిత అర్థం కాదు. బ్రహ్మ సంహిత అనేది భాగవతంలో, భాగవతంది కాదు, భాగవతం లో కాదు. బ్రహ్మ సంహిత అనేది సెపరేట్ బుక్. చెప్పండి. అది చైత్య గురువు అనేసి అన్నారు కదా ప్రభుజీ. ఆ చైత్య గురువు అంటే చైత్యం అనుకోవాలా ప్రభుజీ?
చైత్య గురువు అంటే చైతన్యము కాదని నేను చెప్పలేను, అది నాకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు చైత్య గురువు అంటే మన హృదయములో ఉండేటువంటి పరమాత్మనే మన గురువు. ఆయన మెయిన్ గురువు ఎవరు అంటే చైత్య గురువు. మన మనసులో ఉండే కృష్ణుడే అసలైన గురువు. అదే గురువు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాడు అనమాట. అనుగ్రహం చేస్తే, అనుగ్రహంతో మన కళ్ళ ముందుకు కనిపిస్తాడు, కనిపించే విధంగా గురువు రూపంలో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ చైత్య గురువే. మన మనసులో ఉండేటువంటి పరమాత్మనే మనకి గురువు ఫస్ట్ ఇంపార్టెంట్. ఆయనే నాకు ఇప్పుడు దాకా భౌతికంగా తెలియలేదు వస్తాడు. ప్రభుజీ. చైత్య గురువు అంటే మన బాడీలో అంతా చైతన్యం ఉంటుంది కదా ప్రభుజీ. వెంట్రుక చివరి భాగంలో 10,000 వంతు అనేసి అంటాం కదా, అది మనలో ఉన్న చైతన్యాన్ని పరమాత్మ రూపంలో ఉంటారు కదా, చైత్య గురువు అని అనుకుంటారు. ఎస్ మాతాజీ, చైత్య గురువు అంటే మనసులో ఉండే పరమాత్మ. ఓకే. దదామి బుద్ధి యోగం తమ అంటాడు కదా స్వామి చతుశ్లోకి Yes. గీతలో. మనకి లోపల నుంచి ఇస్తాడు అనమాట. జ్ఞాన దీపేన భాస్వత అని కూడా అంటాడు కదా, లోపల నుంచి నేను జ్ఞానాన్ని ఇస్తానండి స్వామి, ఇస్తాడంట మనకి జ్ఞానాన్ని లోపల నుంచి, హృదయం నుంచి. ఎస్, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. जी दंडवत प्रणाम प्रभु। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ మీరు చెప్పారు కదా, ఈ 4 వర్ణాశ్రమాల వాళ్ళు వాళ్ళ ధర్మాలని వాళ్ళ కర్మలన్నీ చేయాలి కదా, అది మనం భగవంతుని పొందడం కోసం కాదు, ఆయన ప్రీతి కొరకు చేయాలి. అసలు దీనికి ఎంత తేడా ఉంది, దానికి దీనికి అనేది ఒకసారి టాలీ చేసుకుంటే అసలు ఎంత తేడానో ఉందని అర్థమవుతుంది ప్రభుజీ. ఇది తెలిసినట్టుగా అనిపించినా కూడా ప్రభుజీ ఒకసారి బాగా ఆలోచిస్తే ఆయనని తృప్తిపరచడం కోసం, ఆయన ఆనందాన్ని పొందడం కోసం మనం చేయాలి. కానీ మనం ఇంకేదో ఆశించి ఆయనని పొందాలని చేయడం కరెక్ట్ కాదు అని అసలు ఎంతో తేడా అనిపించింది ప్రభుజీ మీరు చెప్పిన తర్వాత. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మీరు మాతాజీ. ఇందాక కొంచెం చెప్పారు ప్రభుజీ, స్టార్ట్ చేసే ముందు, అంటే స్టార్ట్ అయిన ఒక శ్లోకం తర్వాత ఒక 5 నిమిషాలు లో నేను ఇది చెప్తాను, ప్రేయర్స్ గురించి చెప్తాను అనేసి ఒక్క మాట అన్నారు. ఎస్, ఆ మాట ఏంటంటే 40 శ్లోకం ఉంది కదా, 40 శ్లోకంలో ఈ ప్రేయర్స్ గొప్పతనం, ఈ ప్రార్థనల యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరైనా కూడా ఈ ప్రార్థనలు చేస్తే దీని ఫలశ్రుతి ఏంటంటే కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తానని చెప్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన ఎవరైతే చెప్తారు అది ఫలశ్రుతి, అది చెప్తాను అది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, ఇంకేమైనా ప్రశ్నలు ఎవరికైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ, భగవంతుడికి మన కోరికలు ఏంటో తెలుస్తాయి, తెలిసినప్పుడు తీరుస్తారు. మరి కొన్ని ప్రేయర్ చేశాక ఇది చదివితే ఈ ఫలితం వస్తుంది, అందుకే ఇన్ని రోజులు చదవండి, ఎంత పారాయణ చేయండి అని చెప్తారు. అవన్నీ కాల్పనికలా లేకపోతే మా శాస్త్రంలో ఉన్నాయా? మధ్యవర్తులు ఈ విధంగా పెట్టారా? ఈ విధంగా అన్ని శాస్త్రాల్లో ఉన్నవే, అన్ని శాస్త్రాలు ఎవరు కల్పించినవి ఏమి లేవు ఇక్కడ, అన్ని శాస్త్రాల్లో ఉండేవి ఉన్నాయి. కాకపోతే మనమే కొద్దిగా ఆలోచించాలి. మనం కోరుకునేటువంటి కోరిక ఇది కోరడం అవసరమా అని మనం ఆలోచించాలి అంతే. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలా సార్లు మనకు వచ్చే కోరికలు స్వామి తీరుస్తాడు, మన దాని గురించి సపరేట్ గా కష్టపడక్కర్లేదు. అదే చెప్పేది అంటే మన భాగవత సిద్ధాంతం అండి, చాలా సింపుల్ సిద్ధాంతం. భాగవత సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు మన కష్టాల కోసమని మనం ఏమి ప్రయత్నం చేయం. ఇప్పుడు నాకు ఈ కష్టం రావాలని ప్లానింగ్ చేసుకుంటామా? ఎవరైనా చేస్తారా అట్లా? చెప్పండి. లేదు కదా. కష్టం అనేది నేను ప్లాన్ చేయకుండానే వచ్చేస్తుంది ఆ టైంకి. అది మరి కష్టం అనేది టైంకి వచ్చేస్తే సుఖం కూడా రావాలి కదా, అంతేనా? కరెక్టే కదా. అంటే ప్రభుజీ, మనకి ఏ కష్టం వస్తుందంటే భావగ్రాహి జనార్దన అన్నట్టుగా, ఏ కష్టం వచ్చింది ఏమి తీర్చాలి భగవంతుడికి తెలుసు కాబట్టి అవి తీరుస్తారు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఎన్నుకోం, ఈ నామం చేస్తే ఇలా వస్తలా అన్నప్పుడు ఆ శాస్త్రంలో అవి ఎందుకు వచ్చినట్లు, అసలు అది ఎందుకు ఇచ్చారంటే అందరూ కూడా ఈ లెవెల్లో ఆలోచించలేరు కదా. అందరూ అకామ అంటే ఎటువంటి కోరిక లేని వాడు, అంటే డివోటీస్, భక్తులు.
విశుద్ధ భక్తులు భాగవతం చదవడం వల్ల విశుద్ధ భక్తులకి నాలెడ్జ్ వస్తుంది. ఏంటంటే అప్పుడు మనకి భాగవత సిద్ధాంతం అర్థం అవుతుంది. భాగవత సిద్ధాంతం ఏంటి? కష్టాలని కోరుకోకపోయినా కష్టాలు వస్తాయి, అలాగే సుఖాన్ని కోరుకోకపోయినా సుఖం వస్తుంది. ఇది సిద్ధాంతం. కాబట్టి సుఖాన్ని మనం కోరుకోవాలి, దానికి పెద్దగా ప్రణాళికలు వేయాల్సిన అవసరం లేదు. మనం భక్తి చేసుకొని మన విదిత కర్మలు మనం చేసుకుంటూ పోతే చాలు. సుఖం రావాల్సిన ఎలాగో వచ్చేదైతే వస్తుందని మనం దానికి సపరేట్గా మన దాని వెనకాల పడక్కర్లేదు అనే విషయాన్ని భక్తులు అర్థం చేసుకోవాలి. కానీ అందరూ ఆ స్టేజ్లో ఉండరు కదా. అంటే ప్రహ్లాదుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఎంత హై లెవెల్లో ఉంది, ఆ లెవెల్ అందుకోలేరు కాబట్టి భక్తి చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి సరిపోయే విధంగా వాళ్ళ కోరికలకు తీర్చడం కోసం అని ఎన్నో స్థుతులు ఇవన్నీ కూడా ఉండవచ్చు. అంటే ప్రభుజీ భక్తులు భాగవతం దాకా ఈ స్టేజ్కి వచ్చారంటే చిన్న చిన్న భక్తి చేసి కొంచెం పురోగమించి వస్తారని నేను అనుకుంటున్నాను. వచ్చినప్పుడు అంటే భగవంతుడు ఏది ఇస్తే తీసుకుంటాం అన్న ప్రసాద భావంతో వింటూ ఉంటారు, చేస్తుంటారు. భగవంతుడు ఇంకా తెలుసుకోవాలి అబౌట్ అని. అలాంటప్పుడు ఈ ప్రహ్లాదుది ఈ ప్రేయర్స్ అవుతుంది, ఈ ఫలితం ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది, ఈ ఫలితం ఉండదు. ఇంత భక్తిలో కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా అది అవసరం లేదేమో. కృష్ణుడి గురించి నాకు తెలియాలి, భగవంతుడి గురించి నాకు ఫలితం వద్దు, ఏదొచ్చినా నేను ప్రసాద స్వీకరణ అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఇందులో భాగవతంలో వచ్చినాయి? భాగవతంలో కూడా ఎందుకు వచ్చాయంటే అది స్వామి యొక్క కృప. అంటే స్వామికి చాలా ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ప్రహ్లాదుడికి కూడా స్వామి వరాలను ఇచ్చాడు కదండి. ప్రహ్లాదుడికి స్వామి ఏ విధంగా వరాలు ఇస్తాడంటే హిరణ్యకశిపుని చంపిన తర్వాత ప్రహ్లాదుడు చెప్తాడన్నమాట, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు స్వామి, నువ్వు ఏం అడిగినా ఇస్తాను అని. సో అది స్వామి యొక్క అనుగ్రహం, అది స్వామి యొక్క కృప. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయిపోయారు అనుకోండి, పిల్లలు బాగా చేస్తే, వాళ్ళు ఎంత నీకు ఏం కావాలో అది కొనుక్కో తీసుకోవాలి. అంటే భగవంతుడి టెస్టింగ్ ఏమో ప్రభుజీ, అది భగవంతుడి యొక్క కృప. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రహ్లాదుడి లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రహ్లాదుడు అయితే నాకు ఏం వద్దని చెప్పాడు. ఆ స్ట్రెంగ్త్ మనలో రావాలి. ఒక్కసారి ఊహించుకోండి, అసలు మనం అలా చెప్పగలమా? ఒకసారి ఊహించండి ఆ పరిస్థితిని. స్వామి చెప్తున్నాడు, చాలా కష్టం. స్వామి చెప్తున్నాడు నీకు ఏమైనా ఇచ్చేస్తాను, తీసుకో 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 అంటాడు. సో అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు నాకు ఏమి వద్దు, భక్తే కావాలి. ఆ స్టేజ్కి రావడానికి ప్రయత్నం చేయాలి మనం. అంటే ప్రభుజీ ఇక్కడ కృష్ణ భగవాన్ ఇంకా టెస్టింగ్ అన్నట్టేమో, ఇంకా వీళ్ళు అనుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఎక్కడున్నారు అని బట్టి టెస్టింగ్ ఏమో. అవును, అంతా టెస్టింగ్. అవును, ఏం కావాలని అడిగారంటే ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు అసలు ఏం అక్కర్లేదనే కదా, భగవంతుడే కావాలని కోరికలు అంతా ప్రేయర్ చేసినప్పుడు ఇంకా భగవంతుడు టెస్టింగే. ప్రభుజీ హరి థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మానవ జీవిత లక్ష్యం కృష్ణ భగవాన్ నుంచి తెలుసుకోవటమే. ఆ కృష్ణ భగవానులో ఉన్న ఈ ఆంతర్యానంతా తెలుసుకోవాలంటే ఆయన కృప ఉండాలి. ఆయన కృప కావాలంటే ఒక గురువు ఉండాలి. లేదు ఆయన చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని మనం శాస్త్ర రూపంలో కానీ ఏదైనా తెలుసుకుని ఆయనకి శరణాగతి పొందటమే. అంతకు తప్పితే ఆయన మనకు అర్థం కాడు అనేదేనా ప్రభు? ఎస్ ప్రభు, చాలా మంచి లెసన్ చెప్పారు ప్రభు. చాలా మంచి లెసన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గ్రహించారు. థ్యాంక్ యూ. ఎస్, దట్స్ వెరీ కరెక్ట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత విన్నా గానీ తనివి తీరనటువంటి ఒక అమృత భాండం అని చెప్పొచ్చు. నిజంగా ప్రభుజీ అంటే వింటూ ఉంటే ఇంకా చేంజ్ కావాలి మనలో. నిజంగా చాలా 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 చేంజెస్ కావాలి ప్రభుజీ. కాకపోతే అల్టిమేట్లీ అన్ని కృష్ణుడే. మనం చేసే ప్రతి పని కూడా మనము భగవంతునికి అర్పించి ఆయన ప్రీత్యర్థం చేస్తే ఆ తెలియని సంతోషం అనేది ఉంటుంది ప్రభుజీ, మీరు లాస్ట్ చెప్పినట్టు. సో ఇంకా 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 నేర్చుకోవాలని, ఇంకా ఆ భగవంతునికి మేము ఎలా అర్పించుకోవాలి అనేదే చేస్తూ ఉన్నాం ప్రభుజీ. సో మీరు ఇచ్చే ఈ నాలెడ్జ్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనిషి చైతన్యంలో భగవంతుడు జన్మనే అది నిజంగా చాలా. అప్పుడు ఇంకా ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంటుంది కదా ప్రభుజీ. అప్పుడు ఈ పాయింట్ చాలా నచ్చింది ప్రభుజీ. అంటే ఇప్పుడు గుర్తు వస్తుంది, తెలిసినా గానీ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాం ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మెసేజ్ ఎవరు పెట్టారండి? హరే కృష్ణ, మీరు చెన్నై వస్తే ఇస్కాన్ మహోత్సవం ఆ గురు మహారాజ్ 15-16 కలిసే అవకాశం ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఉమాపాటి కృష్ణ సేవక దాస్. చెప్పండి. ధన్యవాదం. చెప్పండి ప్రభు. మీరు ఇంతకుముందు చెన్నై వచ్చేవాడు మేము కలవలేకపోయినాము, కలుద్దాం. కాంచీపురంలో ఉన్నాం ప్రభుజీ. ఎక్కడున్నారు మీరు? కాంచీ. కంచిలో ఉన్నారా? ఓకే వెరీ నైస్. యాత్రకు వచ్చారా? లేదు ఉన్నాం ప్రభుజీ. మీరు కంచిలోనే ఉంటారు, చెన్నై పక్కన. అయితే ఇదేంటి గురు మహారాజ్ 15, 16, 17 అని పెట్టారు? ఆ రోజు మధుర మహోత్సవానికి గురు మహారాజ్ గారు వస్తారు. అవునా? గురు మహారాజ్ వస్తున్నారు 15, 16, 17? అవును ప్రభుజీ. అది ఏ డేట్ లో అక్కడ టెంపుల్? జనవరి. అవును, ఇప్పుడు రేపు 15, 16, 17. ఓ వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మీరు కంచికి వస్తే రండి ప్రభుజీ. డెఫినెట్లీ ట్రై చేస్తాను ప్రభుజీ. నేను వచ్చినట్టయితే గ్యారంటీగా నేను ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండ్ చేద్దాం క్లాస్ ని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ.